ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరి ఈరోజు సబ్జెక్ట్ దేని గురించంటే ఆహ్, సత్యం గురించండి. బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయా అని మనం చూసినట్లయితే, బైబిల్‌లో ఒక వాక్యం ఉందండి. ఏమంటే, నా పేరిట వచ్చి అనేకులను మోసపరచును అని. నా పేరిట అనంగానే నేనే సత్యమన్నాడు యేసుప్రభువారు. సత్యమని చెప్పుకొని వచ్చి గూడా మోసపరుస్తారని. మరి ఇక్కడ ఈ యొక్క విజయ్ ప్రసాద్ రెడ్డి అనే బ్రదర్ గారు మరి ఎలా మోసపరుస్తున్నారో మిమ్మల్ని చూపించడానికే ఈ యొక్క వీడియో అండి. గ్రహించండి. అక్కడ వాక్యం ఏం చెప్తుంది, ఈయన నోటితో ఈయన ఏం చెప్తున్నాడు. ఇది మాత్రమే నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. అతని విషయంలో పర్సనల్ విషయాలు నేను మాట్లాడట్లేదు. వాక్యం ఏం చెప్పాడు అనే రీతిగా. ఎందుకంటే నీతిమంతులు తప్పించాలి. వీలైతే విజయప్రసాద్ రెడ్డి కూడా విని, అవును నేను చెప్పింది అబద్ధమని చెప్పి గ్రహించి ఆయనను కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి ఈయన చెప్తుంది కరెక్ట్ కాదని మీకు చూపించడమే ఈ వాక్యము. గ్రహించి వాక్యం చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మన క్రైస్తవ్యంలో చెప్పులు వేసుకుని షూ వేసుకుని వాక్యం చెప్పొచ్చా అనే ఒక వాదన ఉంది. ఆ వాదనలో కొంతమంది ఏమంటారంటే, వాక్యం చెప్పేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అంటారు, షూ వేసుకోకూడదు అంటారు. మరికొంతమంది ఏమంటారంటే వేసుకోవచ్చు అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అంటే, ఇప్పుడు మీరు నా కాళ్ళ వైపు చూస్తారు ఫస్ట్, అంతే కదా? చూసారా? చూడలేదా? ఇంకా చూడలేదా? చూడండి, పర్లేదు. అని ఎప్పుడైతే నేను ఈ టైప్ మాట్లాడుతున్నానో, ముందేనా ఈడేం వేసుకున్నాడు, అసలు ఈడేసుకుని చెప్తున్నాడా లేదా, ఈడేం వేసుకున్నా, ఇది ఎక్కువ. మన మన మెంటాలిటీ అంతా అంతే. ఎవరైనా ఇందాక చెప్పాను కదా, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు ఈ టైప్ అనమాట. నేను వేసుకోలేదు, చూడండి, ప్రస్తుతానికి వేసుకోలేదు. అంటే నేను వేసుకోలేదు కాబట్టి వేసుకోవద్దని చెప్తున్నట్టేగా, అవునా? అంతేనా? చెప్తాను వినండి, కంగారు పడకండి. ఇప్పుడు నేను వేసుకోలేదు ప్రస్తుతానికి, సాక్స్లు ఉన్నాయి, షూ లేదు, షూ అక్కడ విడిచి వచ్చాను. ఇప్పుడు నేను షూ వేసుకోలేదు కాబట్టి సింబాలిక్ గా ఏం చెప్పేస్తున్నట్టు అందరికి, పరిశుద్ధ స్థలంలో వాక్యం చెప్పేటప్పుడు ఏం వేసుకోకూడదని చెప్తున్నట్టు, చెప్పులు వేసుకోకూడదని నేను చెప్తున్నట్టు. అంతేనా? అంతేనా? ఏమో అవ్వచ్చు, కాకపోవచ్చు. అంతేనా? సరే, మాట్లాడదాం. ఇప్పుడు మీరు వీధి సువార్తకి వెళ్ళారు, వీధిలో నడుస్తూ వాకింగ్. బ్రదరు అందరు గ్రహించండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిదంటే, విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే వేసుకోకూడదు. ఆయన వేసుకోవచ్చని రుజువులు ఇస్తున్నాడు. అవి ఎలాగో కరెక్టో ఆ రుజువుల్ని కాదని కొట్టివేయడానికే ఈ వీడియో. బ్రదర్స్ గ్రహించండి. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వీధిలో నడుస్తూ ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారు. అక్కడ కూడా మీ సంఘం మీతోనే ఉంది, మిమ్మల్ని వెంబడిస్తుంది. సంఘం చూడండి, వీధిలో ఉన్నదంట. వీధిలో మనము ప్రసంగం చేసేటప్పుడు లేదా వాక్యం చెప్పేటప్పుడు సంఘము వెంబడిస్తుందంట. మరి ఎక్కడ వెంబడిస్తుందో నాకు తెలియదు, మీరే గ్రహించుకోండి. విన్నారా లేదా? సంఘం ఎక్కడుంటా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వీధిలో నడుస్తూ ఏం చెప్తున్నారు? వాక్యం చెప్తున్నారు. అక్కడ కూడా మీ సంఘం మీతోనే ఉంది, మిమ్మల్ని వెంబడిస్తుంది. సంఘం అక్కడే ఉంది. సంఘం ఎక్కడుంటే అక్కడే కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందిరో వారి మధ్యలో ఉంటాడు కదా ప్రభు. ఇప్పుడు మీరు వీధి సువార్తకి వెళ్ళినప్పుడు ప్రభు మీతో ఉన్నాడా లేదా? నేను చూపిస్తాను కుదరదు. ఏమనంటే, ఇద్దరు ముగ్గురు నా నామమున కూడడం అంటే ఏంటిది? ఇప్పుడు చర్చిలో అందరు కూర్చుంటారు, అందరూ ఆయన నామంలో కూర్చున్నట. ఈయన రోడ్ల మీద ప్రసంగం చేస్తున్నారు, అక్కడ అందరు కూర్చున్నట్టున నా నామం అనగానే నీతిమంతులు ఒక్కచోట కూడడము ఆయన నామము. నీతిమంతులు ఒక్కచోట కూడడము ఆయన నామము. నేను చూపిస్తాను, వాక్యం చూపిస్తాను. ఏమనంటే, నీతిమంతుడే దేవుడు ఉండేది నీతిమంతుని హృదయంలో. కాబట్టి ఇంకా నేను చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఉన్నాడు. సంఘం కూడా మీ దగ్గర ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మీరు నడుస్తున్నారు వీధి సువార్తలో, బైబిల్ పట్టుకు నడుస్తున్నారు, మైక్ పట్టుకు నడుస్తున్నారు, వాకింగ్ చెప్తున్నారు. చెప్పులు ఉండాలి, ఇప్పేయాలా? ఉండాలా? ఏ అంటున్నా అంటే గడికో మాట మాడతారా మీరు? ఓ మాట మీద నిలబడరా ఏంది? ఓ మాట మీద నిలబడడం రాదా మీకు?
చెప్పులు ఉండాలి ఇప్పేలా చెప్పండి నాకు వీధిలో. అది మిట్ట మధ్యాహ్నం 1 గంటకి. సిమెంట్ రోడ్డు లేదు తారు రోడ్డు. మంచి ఎండాకాలం మే నెల. చెప్పులు ఉండాలి ఇప్పేలా ఉండాలి. చూడండి వారు మట్ట మధ్యాహ్నము ఎండవేళలో ఒక్క వ్యక్తి అన్నది నడి రోడ్డు మీద ఆ డాంబర్ రోడ్డు మీద నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడా? ఎప్పుడైనా చూశారా? ఆ? ఇవి కల్పితాలు కావా అండి? ఇది సొంత మాటలు కావా? నీకు నడు రోడ్డు మీద మట్ట మధ్యాహ్నము ఎవరండి నీకు చెప్పమన్నారు వాక్యము? బైబిల్ అలా ఉందా? చెప్పులు వేసుకొని నడి రోడ్డు మీద మట్ట మధ్యాహ్నము చెప్పమని ఉందా? ఏమన్నంటే మేము జ్ఞానవంతులం అంటారు. చూసారా, కొన్ని క్వశ్చన్స్ రైట్ లా కనబడతాయి కానీ సిచ్యువేషన్కి వెళ్తలోకి రాంగ్ అయిపోతాయి. అవును బ్రదర్, కొన్ని క్వశ్చన్స్ నిజాలే కనిపిస్తాయి. ఇప్పుడు వినేవారికి కూడా మీ వాక్యం నిజమే కనిపిస్తుంది కదా బ్రదరు. సత్యం లోతుగా గ్రహించే వరకే మీ వాక్యం అబద్ధం కనిపిస్తుంది మాకు, కానీ అక్కడ మీకు వినేవారికి అది నిజమే కనిపిస్తుంది. రాంగ్ అయిపోతాయి. ఆర్ట్స్ కాలేజీలో సభ జరుగుతుంది. ఆర్ట్స్ కాలేజీలో సభ జరుగుతుంది. పెద్ద వేదిక కట్టారు. వేదిక మీద నేనే వాక్యం చెప్తున్నా, షూ ఇప్పేశా. మీరందరూ అక్కడ కూర్చుని వాక్యం వింటున్నారు. దేవుని సన్నిధి మీతో కూడా ఉంది. మీరు ఆర్ట్స్ కాలేజ్కి వచ్చినప్పుడు చెప్పులు ఇప్పేసి అక్కడ కూర్చుని వాక్యం వింటారా? చెప్పులతోనే వచ్చి కుర్చీలో కూర్చుని వాక్యం వింటున్నారా? మన క్రైస్తవ సమూహం అంతా సభలకు వెళ్ళినప్పుడు చెప్పులతోనే వింటున్నారన్నారు. చేయి చూపించండి. నిజమేనా? నిజమే. మొన్న సెమినార్ జరిగింది కదా మంది. ఎంతమంది వచ్చారు సెమినార్? చేయి చూపించండి. వెరీ నైస్. మీ అందరూ చెప్పులు వేసుకునే అక్కడ కుర్చీలో కూర్చున్నారు, చెప్పులు ఇప్పేసి కూర్చున్నారా? ఎంతమంది చెప్పులతో కూర్చున్నారు? చేయి చూపించండి. ఆహా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మిమ్మల్ని అందరినీ చూసారా, మీరు నేర్పుతున్న సంస్కారం అలాంటిది. మీరు చెప్పులు విప్పేసి కూర్చుంటే మీకు నష్టం ఏమి? ఏం లేదు కదా. నష్టం ఏముంది? మీ షిమేనేర్లో చెప్పులు విప్పేసి కూర్చుంటే నష్టం ఏముంది? ఎవరైనా దొంగలు ఎత్తుకుంటారని భయమా? అవును, అదే చెప్పారు మీరు. జైలు వేద్దాం, తర్వాత బెయిల్ ఇద్దాం, ఆ తర్వాత తీసుకొచ్చి మాడదాం, అంతేనా? సరే, పాయింట్ ఏంటంటే మనం ఒక విషయాన్ని నమ్ముతాం, అదే పట్టుకుంటాం, అదే పట్టుకుని ఎలాడతాం. ఇప్పుడు ఎవడైనా మనకి చెప్పులతో కనబడ్డాడు అనుకోండి, కానీ ఎండగట్టేస్తాం అంతే. చెప్పులు వేసుకుని ఎందుకు వాకింగ్ చెప్పావు అంటాం. అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది, శుభ్రంగా ఉంది. ఆ చెప్పులు వేసుకొచ్చి శుభ్రంగా ఉన్న ప్లేస్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఎప్పుడు చెప్పులు ఎక్కడ పెడతాను? బయట పెట్టి సాక్సులతో లోపలికి వచ్చి చక్కగా వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోయేటప్పుడు షూ వేసుకుని వెళ్ళిపోతాను. మా ఇంటికి వెళ్తాను. ఇంట్లో బయట ఒక చెప్పులు విడిచిపెడతాను, లోపల ఇంకో చెప్పులు వేసుకుంటాను. పాయింట్ అర్థమైందా? బయట ఒక చెప్పులు విడిచిపెడతాను, ఒక జత. చూడండి బ్రదర్స్, ఈ వీడియో మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే బిట్ కట్ చేస్తారని అంటారు కాబట్టి అలా పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను ఒకరిని ఏమంటారు అవమానపరిచే వ్యక్తిని కాదు, నాకు సబ్జెక్టు కావాలి మెయిన్. ఈయన మొత్తం చెప్పుల పురాణమే చెప్పాడు. మళ్ళీ ఏమనంటే ఇది సువార్త అంటాడు. చెప్పుల గురించి చెప్పడం సువార్తనా? బెడ్రూమ్లో చెప్పులు, స్టేజ్ మీద చెప్పులు, సభలో చెప్పులు, ఇవి సువార్త. ఏ సోది చెప్పినా అది సువార్త అవుతుందా? లోపలికి అడుగు పెట్టిన తర్వాత మరో జత వేసుకుంటాను. మీలో చాలా మంది కూడా ఇంట్లో ఏడుతో తిరుగుతారు, చెప్పులతో తిరుగుతారు. ఎంతమంది ఇంట్లో చెప్పులతో తిరుగుతారు? చేయి చూపించండి. చూసారు ఎంతమంది ఉన్నారు? మీ అందరు ఇంట్లో దేంతో తిరుగుతారు? వీళ్ళు చెప్పులతో తిరుగుతారు. అంటే ఇంట్లో కూడా చెప్పులు యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈవెన్ మనం వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ బయట మళ్ళీ ఏముంటాయి? ఓ జత ఉంటుంది, చెప్పుల జత. ఆ జత వేసుకుని ఎక్కడికి వెళ్తాం? వాష్రూమ్కి వెళ్తాం. చూసారు? అంటే ఇక్కడ చెప్పులు అనేవి పాదానికి రక్షగా ఉండటానికి, అంతే. పాదానికి రక్షగా ఉండటానికి. మీకు ఇంకో విషయం చెప్పనా? షూ వేసుకుని నిలబడ్డాం అనుకోండి, కంఫర్ట్ ఉంటుంది. చూడండి, చెప్పులు పాదానికి రక్షగా ఉండడానికి అన్నారు. ఓకే, కరెక్ట్.
ఓకేనా? చెప్పులు దేనికి? పాదానికి రక్షగా ఉండడానికి. అంటే అర్థం ఏంటిది? చెప్పులు కాలు బాగుండాలి. పాదాలకి సేఫ్టీ అంటే రక్షణ. పాదాలకి రక్షణ ఇస్తది. ఏది తాకకుండా ఉంటది. కదా! ఇప్పుడు ఇంట్లలో వాడుతున్నామంటే అర్థం ఏంటిది? ఏడా మన బెడ్‌రూమ్‌లో వాడుతున్నామంటే మంచి బండలుంటాయి. సాపుగా బండలుంటాయి. దాని కాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇంట్లో వాడుతున్నామంటే మన ఇగో అర్థమవుతుందా? ఆ! ఇంకా చూద్దాము. హ్మ్. షూ వేసుకుని నిలబడితే ఆ బ్యాక్ సైడ్ మడిమ నొప్పి రాకుండా కంఫర్ట్ ఉంటది. అయితే నేను చెప్పడం ఏంటిదంటే చెప్పులు దేనికి? మన పాదాలకి ఏ ప్రాబ్లమ్ రాకుండా వాడడమే చెప్పులు యూజ్. దానికి తప్పితే ఇంక దేనికి యూజ్ కాదు. ఓకేనా? ఇది సువార్తగా ఈ మొత్తం ఈ వాక్యం వచనం ఇది ఏమంటారు? ఇది ఇంచుమించు నా దగ్గర హాఫ్ అన్ అవర్ ఉందండి. మొత్తం అదే మాట. ఉంటాయి. నేను ఎక్కువసేపు నిలబడినా కూడా నాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నాకు వెరికోస్ వచ్చాయి. అంటే లైట్ మైల్డ్. మొన్న స్కాన్ చేసి అన్నారు ఎక్కువసేపు నిలబడకండి. మీరు అలాగే నిలబడి ఉంటే అవి ఎక్కువ అవుతాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు. మరి నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఏం చేయాలి అని అంటే ఏదైనా మెత్తగా ఉన్న షూ కొనుక్కోండి, సాక్స్ వేసుకోండి, లేకపోతే పొడవైన సాక్సెస్ ఉంటే వాడుకోండి. సో హ్యాపీగా మీరు నిలబడినప్పుడు మీకు సపోర్ట్ ఇస్తాయి. నీ సపోర్ట్ ఉండాలి అని చెప్పారు. కానీ నేను అలా వేసుకుంటే మీరు అవన్నీ ఆలోచించి నన్ను అడుగుతారా ఫస్ట్, అన్నా నువ్వు ఎప్పుడు షూ వేసుకుని వాకింగ్ చెప్పావు కదా, ఈరోజు ఎందుకన్నా షూ వేసుకున్నావు అని అడుగుతారు. ఇప్పుడు స్టెఫెన్ గారిని, పౌలు గారిని, యేసుప్రభుల వారిని చంపుతారు అని వారికి తెలుసు. అయినా వారు ఎందుకెళ్లారండి? వారు ఎందుకు ప్రకటించారండి? వారు కూడా మీలాగా తప్పించుకోవాలి గదా! మీ కాలుకేదో ప్రాబ్లమ్ వచ్చిందని మీరు షూలు యేసుకుంటే మీరు తప్పు పడతారని చెప్తున్నారు గదా! ఇప్పుడు వారు కూడా ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకుంటే, ఇప్పుడు సమస్యల నుంచి తప్పించుకుంటే క్రైస్తవుడు ఎందుకు బ్రదరు? మీరొక పెద్ద ఘనకారం చెప్తున్నారు ఇది. ఆహ్, మేస్త్రి పనులు చేస్తారండి. సిమెంటులు మోయడము, ఉసుక మోయడము, ఇటుకలు మోయడము. అవి ఒక రోజు చేసి చూడండి బ్రదర్ మీకు అర్థమవుతది. మీ స్థితి ఏంటిది? వాళ్ళ స్థితి ఏంటిది? ఆ! ఒక చిన్న సమస్యకే మీరు అలా ఫీల్ అవుతుంటే అంటే మీరు దేన్ని సహిస్తారు? సత్య విషయానికొస్తే మీరు దేన్ని సహిస్తారు? ఏదో డాక్టర్ చెప్పారంట, ఈయనకేదో ప్రాబ్లమ్ వచ్చిందంట, చెప్పులేసుకొనొస్తే మీరంటారని నేను చెప్పులు ఏసుకోవట్లేదు. అంటే నేనొక త్యాగం చేస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. నన్ను ఇప్పుడు వేసుకోలేదులేండి చూడండి ఇదిగో అడుగుతారా? అడగరు. కింద డైరెక్ట్ మీకు వచ్చిన కామెంట్ ఒకటి ఉండదు పెట్టేస్తారు. ఏంటంటే ఎంత పొగరేడికే దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తున్నాడు ఈడో, షూ వేసుకున్నాడు ఈడో, వాక్యులు ఏముంది, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టమని మోషేకే చెప్పినప్పుడు వీడేమన్నా తోప తురుమ, మోషే కంటే గొప్పోడీడో, చెప్పులు ఇప్ప ముందే అంటారు. అప్పుడు నేను ఇలా చూడాలి కిందకి. నువ్వేం చేస్తున్నావు బిడ్డ? సభలో ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళలేదా? చాలా సభలకు అటెండ్ అయ్యావుగా. ఎన్ని సభల్లో చెప్పులిప్పు వాక్యం విన్నావు నువ్వు? నిజంగానే నువ్వు చెప్పులిప్పు వాక్యం వింటే సభ అయ్యాక ఆమెనన్నాక నీ చెప్పు నీకు దొరుకుద్దా? నీ షూ నీకు దొరుకుద్దా? దొరకదు. ఇంకా దొరకదు. గోదావరిలో పోయినట్టే, రాజమండ్రి గోదావరిలో కలిసిపోయినట్టే అది. మళ్ళీ తరంగా అది ఎత్తుక్కోవడం. అంతమంది జనాల్లో చెప్పులు గానో చోట ఇప్పు వచ్చావా? అసలు దొరకదు. మొన్న ఎవడో తెలంగాణలో చర్చి దగ్గర క్రిస్మస్ కి అందరూ చెప్పులు బయట లోపలికి వెళ్తే పెద్ద దబరా గుడ్డ లాంటివి తెచ్చుకున్నాడట. అందులో చూసారా ఈయన బాధ అంతా బయట చెప్పులు ఇప్పిస్తే ఎవరు ఎత్తుకెళ్ళిపోతారు కదండి. అవసరం ఉన్నోళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి నాకు ఒకటి సమాధానము. ఎత్తుకెళ్ళిపోయాడు. నా చెప్పులు బయట పెట్టారు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవరిది? మీ చెప్పులు ఒక ₹1000 చెప్పులుంటే ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి. నీకు నష్టం ఏముంది బ్రదరు? అతని దగ్గర లేదు ఎత్తుకెళ్ళిపోయాడు. నీ స్థితి ఉన్నోడు ఎత్తుకెళ్ళిపోతాడా? ఎత్తుకెళ్ళిపోడు. అంటే అతను ఎత్తుకెళ్ళిపోతే నీకు అంత బాధనా? ఎత్తుకెళ్ళిపోతాడని చెప్పి నీ చెప్పులు వేసుకొని లోపలికి రమ్మంటావా? ఆయన ఎత్తుకెళ్ళిపోతాడని చెప్పి నువ్వు చెప్పులు తీసుకొని పైకి వెళ్దామంటావా? ఎంత అన్యాయం అండి. మూడగట్టు పట్టిపడి పెద్ద మూట పట్టిపడి చెప్పులు అన్నాడు. గోల ఇంచుమించు ఒక 500 జతలైనా ఎత్తేసాడాడు.
ఎంత చక్కబడిపోయి చూడండి. అంతగా ఒకడు అడిగాడట, ఏ చెప్పులని అన్నాడు. పాస్టర్ గారు పక్కన ఎట్టమన్నారు, అడ్డుకొని అవతలడు అనుకుని నిజంగానే పాస్టర్ గారు పక్కన ఎట్టమన్నారేమో అనుకుని వదిలేసాడు. ఆడేమో మూడగట్టు పోయాడు మొత్తం. అలాగా మనం ఎంత చిన్న మనసు అండి మంది, ఎంత చిన్న మనసు మంది. వాక్యాన్ని సవివరంగా అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉండదు చాలా మందికి. నీ చెప్పులు విడువమని ఉంది. ఇప్పుడు చూడండి, వాక్యము అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు వీళ్ళకి అనే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే నీకు వర్తిస్తుందా, వర్తించదా? ఇప్పుడు ఈ వాక్యంలో నేను చూపిస్తాను. దాన్ని ఇంకా అలాగే పట్టుకుని ఎలాడతాం మనం, వదలం దాన్ని. కానీ ప్రాక్టికల్ వాక్యాన్ని సవివరంగా అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉండదు చాలా మందికి. నీ చెప్పులు విడువమని ఉంది, దాన్ని ఇంకా అలాగే పట్టుకుని ఎలాడతాం మనం, వదలం దాన్ని. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో దాన్ని ఫాలో అవుతున్నామా అంటే చాలా సందర్భాల్లో మీరు దాన్ని ఏం చేయరు, ఫాలో అవరు. బస్సులో వాకింగ్ చెప్తున్నారు అనుకోండి, ఎవరికైనా చెప్పులు ఇప్పేసి చెప్పడం కుదురుద్దా? ట్రైన్ లో మీరు ఏమైనా వాకింగ్ చెప్తున్నారు అనుకోండి, చెప్పులు ఇప్పేసి చెప్పడం కుదురుద్దా? కుదరదు కదా. కొన్ని సందర్భాల్లో చెప్పులు విప్పటానికి అవ్వదు, కొన్ని సందర్భాల్లో అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, బెడ్రూమ్ లో చెప్పులేసి వెళ్ళిపోతావా, బెడ్ మీద కూడా చెప్పులేసి పడుకుంటావా అంటారు. అలా ఎలా చేస్తామండి? చేయం కదా. చెప్పులు ఎక్కడ అవసరమో అక్కడే వేసుకుంటాం, బెడ్ దాకా వెళ్తాం చెప్పేసుకుని. బెడ్రూమ్లో చెప్పులు వేసుకుంటామని ఎవరు అడిగారండి మిమ్మల్ని? ఎవరైనా అడిగారా? అడిగితే మరి వీడియో చూపించండి అన్నాడు కాబట్టి నేను బెడ్రూమ్ గురించి మాట్లాడానని చెప్పండి. ఏం మంది ఇది సువార్తన? ఇది ఇంతకి ఇది సువార్తనేనా బ్రదర్? వింటున్న సహోదరులారా, ఇది సువార్తనా? బెడ్రూమ్లో చెప్పుల గురించి మాట్లాడడము ఇది సువార్త అవుతుందా? దీనివల్ల నిత్య జీవం వస్తుందా? దీనివల్ల పరలోకం వస్తుందా? దీనివల్ల పరలోక రాజ్యం వస్తుందా? దీనివల్ల ఏమొస్తుంది? బెడ్ మీద చెప్పింది కానీ నాకు అర్థం కాదు. బెడ్ మీద కాలు ఎలాగుంటదా, ఎలాగుంటదా? చెప్పండి, మీరు చెప్పండి. బెడ్ మీద కాలు ఎలాగుంటదా, ఎలాగుంటదా? అడిగేవాడికైనా కొంచెం బుర్ర బుద్ధి ఉండాలి కదా. బెడ్ మీద కాలు ఎవరు అడిగారండి? ఇప్పుడు ఇతని శత్రువులు కానీ, ఇతని మిత్రులు కానీ, ఇతని గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు నాతో సహా ఎవరైనా సరే, నువ్వు బెడ్రూమ్లో పండుకున్నప్పుడు కాలు ఇట్లా పెడతావా, ఇట్లా పెడతావా, ఎట్లా పెడతావో, చెప్పులు వేసుకొని పండుకుంటావా, చెప్పులు వేసుకోకుండా ఉంటావా, ఇవన్నీ ఎవరు అడిగారు? బుర్ర ఉండాలి కదా అంటున్నాడు ఈయన. ఎవరికి ఉండాలి బుర్ర? ఎవరు అడిగారు ఇవన్నీ? మీకు ఎంత ఎంత లోతైన నీ బెడ్రూమ్లో చెప్పులు వేసుకుంటావని ఎవరు అడిగారు నిన్ను? ఇది సువార్తలు చెప్పే విషయం అండి. ఉంటది అంతేనా? అయితే ఉండదుగా. ఇలా ఉన్నప్పుడే మనకి ఏం కావాలి? పాదరక్షలు కావాలి. ఇలా ఉన్నప్పుడు పాదరక్షలు ఎందుకు అవసరం లేదు కదా. సో బెడ్ వరకు చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, అది ఇంట్లో వాడే చెప్పులు. సరే, ఇక్కడ వాక్యం తేలాలి ముందు. మనకి ఏం తేలాలి? వాక్యం తేలాలి. ఇప్పటిదాకా చెప్పుల గురించి చెప్పాడు, ఇప్పుడు వాక్యం తేలాలంట. చూడండి, ఇంటి గుమ్మం బయట చెప్పులు వదులుతాం. ఎందుకు వదులుతామండి? ఇల్లు నీట్గా ఉంటుంది, బయట అంతా తిరిగి వస్తాం కాబట్టి, దానికి బురదనో ఏదో ఉంటుందని రెస్పెక్ట్తో, ఇల్లుకి బాగుంటుంది కాబట్టి రెస్పెక్ట్తో బయట తీస్తాం. ఓకేనా? ఈ బెడ్రూమ్కి వెళ్ళంగానే బెడ్ మీద ఎందుకు తీస్తామంటే, బెడ్ దుప్పట అవి మంచిగా ఉంటుంది, కప్పుకోవడము చేస్తాం కాబట్టి దానికి ఏం చేస్తామంటే బెడ్రూము లోపల పైకి తీసుకోకుండా కింద తీసేస్తాం. మూడవదిగా బాత్రూమ్లు ఎందుకంటే, బాత్రూంలో వాష్ పోసినప్పుడు ఇవన్నీ తెలియవండి, అందరికీ తెలిసిన విషయాలే కదా. వాష్ పోసినప్పుడు అందులో కాలు తొక్కడం ఇవి జరుగుతాయి కాబట్టి ఆ చెప్పులు బాత్రూంలో లోపల పెట్టడం, బయట పెట్టడం ఇవి జరుగుతుంది. దీనికి తప్పితే అంటే బాత్రూమ్, ఇంటికి రెస్పెక్ట్ ఇవ్వడానికి బాత్రూంలో చెప్పులు వాడతాము, ఇంటికి రెస్పెక్ట్ ఇవ్వడానికి గుమ్మం బయట చెప్పులు వదిలేస్తాము, బెడ్కి రెస్పెక్ట్ ఇవ్వడానికి బెడ్ కింద చెప్పులు వదులుతాం బ్రదర్స్. ఇవి దీటి కోసమే, ఇది వాక్యానికి సంబంధించింది కానే కాదు. ఈయన చెప్తున్నాడు ఏదో సోదులు. చెప్పులు వేసుకుని రమ్మన్నాడా, చెప్పులు ఇప్పమన్నాడా? చెప్పులు ఇప్పమన్నాడు. సరే, ఇక్కడ వాక్యం తేలాలి ముందు. మనకి ఏం తేలాలి? వాక్యం తేలాలి. మోషే గారిని చెప్పులు వేసుకుని రమ్మన్నాడా, చెప్పులు ఇప్పమన్నాడా? చెప్పులు ఇప్పమన్నాడు. ఎందుకు? ఇది పరిశుద్ధ భూమి, ఇది పరిశుద్ధ స్థలం కనుక నువ్వు ఏం ఇప్పాలి? చెప్పులు ఇప్పాల్సిందే. నువ్వు చెప్పులు వేసుకోవడానికి వీలు లేదు. చూడండి బ్రదర్స్, మోషేకి దేవదూత ఏమని చెప్పారంటే, పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలం ఉంది, చెప్పులు వదులుమన్నారు. అంటే ఆయన చెప్పింది ఏంటిదంటే, ఎక్కడ పరిశుద్ధ స్థలములు ఉన్నా అక్కడ చెప్పులు వేయకూడదు అనే సందర్భం వస్తుంది.
ఓకేనా? మరి చూద్దాం ఇప్పుడు ఏమంటాడు, ఇది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మరొక మాట చూస్తే అపోస్తలుల కార్యాలు 7:33లో కూడా అదే మాట రిపీట్ చేశాడు. అంటే జరిగిపోయిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేశాడు. అపోస్తలుల కార్యాలు 7:33 చదవండి ఒకసారి. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు ఆ పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా నా ప్రజల బాధ చూశాను, అదే దురవస్థ చూశాను. ఐగుప్తులకు పంపుదనని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ చూపించి అంటున్నాడట, ఇది పరిశుద్ధ భూమి, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇది పరిశుద్ధ భూమి. సో నువ్వు నీ చెప్పులు విడిచిపెట్టిన మాటిను అని పిలిచారు దేవుడు, అని పిలిచారు ప్రభు. దీన్ని చాలా మంది తీసుకొని ఇప్పుడు ఇది పరిశుద్ధం, ఈ ప్లేస్ పరిశుద్ధం, ఆ స్థలం పరిశుద్ధం, ఈ స్థలం పరిశుద్ధం అని స్థలాలకు పరిశుద్ధతను ఆపాదించడం మొదలు పెట్టాం. ఇప్పటికీ దేవుడు ఎక్కడుంటే అది పరిశుద్ధమైందా కాదా చెప్పండి. దేవుడు ఎక్కడుంటే అదే కదా పరిశుద్ధమైంది. ఇప్పుడు చూడండి దేవుడు ఎక్కడ ఉంటాడో చూద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథాన్ని చూద్దాం, జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నేను ఎక్కడుండేవాడట ఆయన? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడంటే పరలోకం, అంతే కదా. మహోన్నతమైన అంటే బాగా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడు పరలోకం కదా. నెక్స్ట్, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన. చూడండి మిత్రులు, దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? పరిశుద్ధ స్థలములో నివసిస్తాడు. మరి దేవదూత గారు ఎక్కడ చెప్పారు? పరిశుద్ధ స్థలము ఈ చెప్పులు విడువుమన్నారు. ఓకేనా? పరిశుద్ధ స్థలములో నివసిస్తాడు దేవుడు. పరిశుద్ధ స్థలము చెప్పులు విడుమన్నాడు. పరిశుద్ధ స్థలం ఉంది కనుక చెప్పులు విడువమని చెప్పాడు. ఇప్పుడు అక్కడ పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడా లేదా? ఎవరు మోషే గారు వెళ్ళిన చోట దేవుడు ఉన్నాడా లేదంటే దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ చెప్పులు విప్పమని చెప్పాడన్న. ఎవరు? దేవదూత గారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇది చెప్తుంది, వాక్యం చెప్తుంది కరెక్ట్. వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తున్నాను. ఇప్పుడు ఏదో మార్పు కనబడింది మనకి. చూడండి, మార్పు కనబడింది. ఏంటిదంటే ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? పరలోకం మందు. పరలోకం పరిశుద్ధత. ఇప్పుడు రెండవదిగా మోషే గారు వెళ్ళిన చోట పరిశుద్ధత, అక్కడ దేవుడు ఉంటాడు అంటున్నాడు, ఖచ్చితంగా ఉంటాడు. పరిశుద్ధ స్థలంలో ఆయన ఉంటాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఎక్కడ చెప్తున్నాడంటే యెషయా గ్రంథం చదివిస్తూ దీన మనస్సు గల వారి హృదయంలోనూ ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధుల హృదయములోను నీతిమంతుల హృదయములోను ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకోండి, నా హృదయంలో ఉంటాడు అని చెప్తున్న సందర్భం. యెషయా చూపించారు కదా, మీరు మళ్ళీ వినండి. మన హృదయములో ఉంటాడు అని. అంటే మన అనగానే అందరూ ఎవరు పరిశుద్ధులు ఉంటే వారి హృదయంలో. ఓకేనా? ఎవరి పరిశుద్ధులు ఉంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధులు ఉంటే నీ హృదయం, నేను పరిశుద్ధులు నా హృదయంలో ఉంటాడు. అక్కడ అందరి హృదయంలో అంటే అందరి హృదయంలో ఉండడు. ఆయన ఎక్కడంటే అక్కడ ఉండడు. ఆయన ఉండేది ఓన్లీ పరిశుద్ధ స్థలము. ఒకటి పరలోకంలో పరిశుద్ధ స్థలము, రెండోదిగా మోషే వెళ్ళిన చోట పరిశుద్ధ స్థలము, అక్కడ ఉంటాడు. మూడోదిగా మన హృదయము పరిశుద్ధత ఉంటే మనలో ఉంటాను అని అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి బ్రదర్ ఏం చెప్తారు. ఈ మార్పు ఎక్కడ దాకా వెళుతుందో మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నివసిస్తున్నాను, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తున్నాను. చూసారా? వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తాను అంటున్నాడు ఆయన. అందరి దగ్గర అంటున్నారా? అంటే ఇలాంటి మనసు ఉన్న వాళ్ళ దగ్గరే నివసిస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు అందరికి వర్తిస్తా? అందరికి వర్తించదు. ఎవరు నీతిమంతుడో ఎవరు పరిశుద్ధుడో వారి హృదయంలో. వినయం గల మనసు అంటే వాడు పరిశుద్ధుడు అయితేనే వాడు వినయ మనసు ఉంటుంది.
దీన మనసు అంటే హృదయం మంచిగా ఉంటేనే కదా, పరిశుద్ధతగా ఉంటేనే కదా ఆయన అలా ఉంటాడు. ఆయనలో నివసిస్తా అంటున్నాడు. అంటే పరిశుద్ధ స్థలంలో నివసిస్తా అంటున్నాడు. ఆ! అందరిలో కానే కాదు. చూడండి, గ్రహించండి మళ్ళీ. ఏదో మార్పుగా మనం ఉజ్జీవింపజేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తున్నాను. ఇప్పుడు ఈయన బైబిల్‌లో చూపించి కరెక్ట్. బైబిల్‌లో చూపించింది కరెక్ట్. కానీ ఈయన ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా చెప్తారో చూడండి. ఇప్పుడు ఏదో మార్పు కనబడింది మనకి కదా. ఈ మార్పు ఎక్కడ దాకా వెళుతుందో మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 16 నుంచి చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఒకసారి గట్టిగా అండర్లైన్ చేయండి. ఎవరు దేవం గల దేవుని ఆలయం? ఇప్పుడు మనము. ఇప్పుడు చూడండి, అక్కడ పౌలు గారు చెప్తూ ఏమంటున్నాడంటే, మనము జీవం గల ఆలయమై ఉన్నాము అన్నాడు. మనము అన్నాడు. అంటే ఎవరికి అన్నాడు మనము అని? అంటే అందరికీ అన్నాడు. అందరం జీవం అన్నాడు. మనము అన్నాడు. మనము అంటే ఇప్పుడు నాతో పాటు ఒక నలుగురం ఉన్నాం మేము. ఈ నలుగురముకి అన్నాడు. నలుగురికి అంటున్నాడు. ఏమనంటే మనము అన్నాడు. అంటే మనం అనగానే అక్కడ నీతిమంతుల గురించి తీసుకుంటున్నాడు ఎవరు? పౌలు గారు. కానీ ఈయన మాత్రం ఏం చేస్తున్నాడంటే అందరినీ కల్పిస్తున్నాడు. నీతిమంతులనే తీసుకుంటాడు. కావాలంటే నేను రుజువు కూడా ఇస్తాను బ్రదరు. నీతిమంతులకు అంటున్నాడు ఏమని? మనము దేవుని ఆలయమై ఉన్నాడు. అంటే వాళ్ళు నీతిమంతుడు. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? పరిశుద్ధుల హృదయంలో ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుల హృదయంలో ఉంటే ఆ పరిశుద్ధులు కాబట్టి వాళ్ళలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడంటే మనము అంటున్నాడు. మనము అంటున్నాడు ఆయన. మనం అనగానే అక్కడ నీతిమంతులు తీసుకోవాలి ఖచ్చితంగా. ఈయన ఏమంటాడు? అందరి అంటాడు. చూడండి, మనము అంటే ఒక ఇటుక పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఒకసారి గట్టిగా అండర్లైన్ చేయండి. ఎవరు దేవం గల దేవుని ఆలయం? ఇప్పుడు మనమే. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 16 నుంచి చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఒకసారి గట్టిగా అండర్లైన్ చేయండి. ఎవరు దేవం గల దేవుని ఆలయం? ఇప్పుడు మనమే. మనము అంటే ఒక ఇటుక, మనము అంటే ఒక టైలా, ఒక పాలరాయా? చూడండి బ్రదర్, దీనికి ఒక వచనం చూపిస్తానండి. ఎందుకంటే ఇది మళ్ళీ మీకు అర్థం కాదు, చాలామంది ఇది గ్రహించారు కాబట్టి. ఇప్పుడు మనము అనగానే పౌలు గారు ఎవరికి అన్నారు? ఎవరితో అంటున్నాడు మనం చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. మనము అని ఎవరు తీసుకున్నాడు? అందరినీ తీసుకున్నాడా? కొందరిని తీసుకున్నాడా? అది తెలుసుకోవాలి మనం. ఒకసారి రోమ ఫస్ట్ 1వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నానండి. చూడండి, రోమ 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యక్షింపబడిన వాడనైన పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అని ఇక్కడ రాస్తున్నాడండి. దేవుని ప్రియులందరూ ఎవరైతారు? పరిశుద్ధులే దేవుని ప్రియులందరూ అవుతారు. అందరూ దేవుని ప్రియులు కానే కారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇప్పుడు దాని గురించి చూపిస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం అండి. 2వ వచనంలో ఏముంది చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా దేవుని సంఘముకు రాస్తున్నాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాస్తున్నాడు. అంటే ఇప్పుడు రాస్తున్నాడు ఎవరు? పౌలు గారు రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడు? కొరింథీలో ఉన్న వారికి, అంటే కొరింథీలో ఉన్న అందరికి రాస్తున్నాడా? కానే కాదు. ఎందుకంటే చెదిరిపోయిన వారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, వారికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. కొరింథీలో ఉన్న సంఘమునకు అనగా అంటుండు. సంఘముకు రాస్తున్నాడు. చాలా చోట్ల ఉంటుంది. ఏమంటారు? కొరింథీలో ఉన్న సంఘానికి, గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్నాను. ఇట్లా సంఘం అని చాలా ఉంటుంది. సంఘం అనగానే చర్చికి రాస్తున్నట్టు కాదు కదా. అంటే సంఘం అనగానే ఏంటిది? దేవుని సంఘం ఏంటిది? మన హృదయం. అంటే మనకు రాస్తున్నాడు. అంటే నీతిమంతులకు రాస్తున్నాడు అని అర్థం ఇక్కడ. నీతిమంతులకు రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడంటే చూడండి, నీతిమంతులకు రాస్తూ 2వ వచనంలో కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా ఏంటిది? సంఘము అనగా ఏంటిదంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి రాస్తున్నాడన్న. ఇప్పుడు ఆయన పౌలు గారు ఎవరికి చెప్పినా పరిశుద్ధులకే చెప్పాడు. తప్పిపోకుండా వారిని జాగ్రత్త పరిచాడు తప్పితే అప్పుడప్పుడు వేరేళ్ళు కూడా చెప్పాడు, కాదని కాదు. కానీ ఇక్కడ ఆయన
ఆయన చెప్తున్నది మొత్తము ఏర్పరచబడిన వారికి మాత్రమే. ఏర్పరచబడిన వారికి చెప్తున్నాడు ఇక్కడ. అంటే దేవుని సంఘము అనగానే ఏంటిది? పరిశుద్ధులు. ఇక్కడ చూడండి ఇంకా ఇంకా చదివి చూపిస్తాను చూడండి మళ్ళీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అన్నాడు. సంఘముకు అంటే సంఘం అంటే ఏంటిది? చర్చి కానే కాదు కదా, మనిషి. మనిషి అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? హృదయంలో నివసిస్తాడు. హృదయం ఏంటిది? దేవుని సంఘము. మన హృదయం అంటే సంఘం అనగానే మనమే కదా. మనము కాదా అని చూసినట్లయితే, అనగా సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని రాస్తున్నాడంట. అందరికీ కాదు. అని ఎవరికి చెప్పిన? నలుగురు కూడుకోవడం అంటే, ఇద్దరు ముగ్గురు కూడుకోవడం అంటే నీతిమంతులు కూడుకోవడం, సంఘము కూడుకోవడం, నీతిమంతులు కూడుకోవడమే కదా. అందరు కూడుకుంటే సంఘం ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీ చర్చిలో అందరు కూర్చోగానే సంఘం అవుతుంది అది? నీతిమంతులు కూడుకోవడము సంఘం అవుతుంది. ఇది బ్రదర్స్. కాబట్టి సంఘం అంటే మనమే నీతిమంతులు. మన హృదయం నీతిమంతులే దేవుని సంఘము. దేవుడు మన హృదయంలో నివసిస్తాడు కాబట్టి నీతిమంతులే దేవుని సంఘము. ఇప్పుడు దేవుని సంఘంలో దేవుడు ఉంటాడు. అంటే నీతిమంతుల హృదయంలో దేవుడు ఉంటాడు. అందరి హృదయంలో ఉండనే ఉండడు. ఓకేనా? చూడండి మరి ఈయన ఏమంటాడో. మనం అంటే ఒక టైలా, ఒక పాలరాయ, ఒక చలువు. మనము పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఒకసారి గట్టిగా అండర్లైన్ చేయండి. ఎవరు దేవం గల దేవుని ఆలయం? ఇప్పుడు మీరు ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి బ్రదర్. అందరు దేవుని ఆలయమనా? కానే కాదు. నీతిమంతులు మాత్రం దేవుని ఆలయము. ఇప్పుడు ఆయన అందరూ దేవుని ఆలయం అంటున్నాడు. చూడండి, మీరు గ్రహించండి. ఈయనకి ఎంత సత్యం తెలుసు మీరే గ్రహించండి. మనము అంటే ఒక ఇటుక, మనము అంటే ఒక టైలా, ఒక పాలరాయ, ఒక చలువురాయ, ఒక బల్ల, ఒక స్టేజా? ఏంటి మనం అంటే? ఇప్పుడు ఇంకా కిందకి చదవండి. అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చున్నాడు? సూపర్ కదా, సూపర్ కదా. ఏమంటున్నాడు ఆయన? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న నీకు వస్తే, నీలో ఉన్నాడు. ఇప్పుడు నన్నే చూడండి, దేవుడు నాలో ఉన్నాడు. నాలో ఎక్కడున్నాడు? నా అంతరంగంలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. నాలో నివసిస్తున్నాడు ఆయన. నాలో నివసిస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయన ఆలయాన్ని. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. బ్రదరు, నువ్వు భ్రమలో ఉన్నారు బ్రదరు. మీలో దేవుడు లేడు. నేను నిజమే చెప్తున్నాను. నిన్ను అవమానపరచాలని కూడా కాదు, అబద్ధం కూడా కాదు. ఎందుకంటే దేవుడు నాకు బయలుపరచాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నాలో ఉన్నానని నాది నేను గొప్ప చెప్పుకుంటే ఏమవుతుందో చెప్పండి. ఎదుటి వ్యక్తి చెప్పాలి కదా నీలో దేవుడు ఉన్నాడు అని. ఎదుటి వ్యక్తి చెప్పాలి ఫలానా వ్యక్తిలో దేవుడు ఉన్నాడు అని. అంతేగాని మీది మీరు చెప్పుకుంటే దేవుడు ఉన్నాడంటే ఎట్లా కుదురుతుంది? పరిశుద్ధుల్లో హృదయంలో ఉంటాడు దేవుడు. పరిశుద్ధ అంటే సువార్త అంటే ఏంటిదో మీకు తెలియదు. మళ్ళీ పరలోకం అంటే ఏంటిదో తెలియదు. తెలుసు అంటే బ్రదర్స్, చర్చికి వెళ్ళేవారన్నా, కనీసం విజయప్రసాద్ దగ్గర వెళ్ళేవారైనా అడగండి. ఏమని అంటే, పరలోకము వెళ్తామని కానీ, లేదా యేసుప్రభుల వారు వచ్చిన తర్వాత పరలోకం తీసుకెళ్తానని కానీ, లేదా మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తామని కానీ, యేసుప్రభుల వారు నోటి నుండి వచ్చిన మాట ఒక్కటి చూయించమనండి. ఒకే వచనము. పరలోకం ఉండాలండి, పరలోక రాజ్యం ఉండొద్దు. పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. ఇది అడగండి. అది ఒక్క వచనం చాలు. 4 సువార్తలు అని బాగా చదువుతాడు కదా వాక్యము. అది ఒక్కటి అడగండి బ్రదర్. ఇది ఒకటి. రెండోదిగా అన్ని సువార్తలు అంటున్నావు కదా, ఈయన చెప్పుల గురించి చెప్పిన కూడా సువార్తనే అంటున్నారు కదా. సువార్త అంటే ఏంటిది నాకు చెప్పండి. ఒకసారి ఒకే ఒక వచనం గురించి బ్రదర్, మీ చర్చిలో కానీ ఏ పాస్టర్ని అడగండి బ్రదర్, మిమ్మల్ని ఎల్లగొడతారో, మిమ్మల్ని పట్టించుకోరు తప్పితే దాని గురించి అర్థాలే చెప్పారు. ఏది అంటే, ఒకటి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉన్నది, అందరికీ తెలిసిన మాటే. ఏమిటిదంటే, యేసుప్రభుల వారు మాట్లాడుతూ శిష్యులకు చెప్తున్నది ఏమని అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్తున్నాడు. అది ఒకటే తీసుకున్నారండి. అందులో అర్థాలు ఎన్ని ఉన్నాయో నేను చెప్తాను చూడండి.
యేసు ప్రభుల వారు శిష్యులతోనే చెప్తున్నారు. అందరికీ కానే కాదు. శిష్యులకు మాత్రమే వర్తిస్తది. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళమన్నాడు. సర్వలోకం అంటే ఏంటిది? శిష్యులు మాత్రం వెళ్తారు. అందరూ వెళ్ళలేరు. ఆ! నా దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే నేను చెప్తాను బ్రదర్. లేకపోతే చెప్పను. ఆ! అయితే సర్వలోకము అంటే ఏంటిది? సర్వలోకానికి విజయప్రసాద్ రెడ్డి మీరెలా ఎళ్ళగలరు? ఒకటి. రెండోదిగా సర్వ సృష్టి అన్నాడు. సృష్టి అంటే ఏంటిది? కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఎవరు? నా రక్షకుడు యేసుప్రభుల వారు లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఎవరు లేకుండా కలగలేదు? ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు కలిగినది అంటే ఏంటిది? సూర్యచంద్రుడు కలిగినవి కావా? సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. భూమి కలిగినది కాదా? సృష్టికి ప్రకటించమన్నాడు. చదువుతున్న బైబిల్ చదువుతున్నారు అంటారు కదా! చదివేవాడికి బైబిల్ అర్థం కాదు. ధ్యానించాలి. దీవరాత్రులు ధ్యానించేవాడికి బైబిల్ అర్థం కాదు వారు. మీరు ధ్యానిస్తున్నారు అంటున్నారు కదా! ఈ ఒక్క వచనానికి సమాధానం చెప్పండి బ్రదర్. మీరు ఒక్కరే కాదు బ్రదర్స్ అందరికీ చెప్తున్నాను. ఎవరికి పాస్టర్లని చెప్పుకుంటున్న సత్యం తెలుసు అని ఎవరికైనా సరే నేను ఈ వచనం అడుగుతున్నాను. సర్వలోకానికి ఎట్లా వెళ్తావు? సర్వ సృష్టికి సువార్త ఎట్లా ప్రకటిస్తావు? సువార్త అంటే ఏమిటి? ఇప్పుడు నీ చెప్పుల గురించి చెప్తున్నావు. ఇది సువార్త కూర్చున్న ప్రజలు మీరందరూ అనుకుంటున్నారండి. ఎవరు? విజయప్రసాద్ రెడ్డి ప్రకటిస్తుంటే వింటున్నారు. ఇప్పుడు చెప్పుల గురించి కూడా చెప్పాడు. మీరు సువార్త చెప్తున్నాడు. బాగా గొప్ప చెప్పాడు సువార్త అంటున్నారు. చెప్పుల వార్త చెప్పాడని అంటే ఒక ముచ్చట్లు చెప్పాడు అంతే. అది సువార్త కానే కాదు. సువార్త అంటే ఏంటిది? బైబిల్‌లో 2 ఉన్నాయి. ఒకటి రక్షణ సువార్త, ఒకటి రాజ్య సువార్త. రక్షణ సువార్త యేసుప్రభుల వారు మరణము పెట్టి తిరిగి లేచినది రక్షణ సువార్త జరిగిపోయింది. ఇప్పుడు రాజ్య సువార్త జరుగుతుంది. లేదా దేవుని రాజ్య సువార్త లేదా పరలోక రాజ్య సువార్త ఉంది. 2 ఒకటే. కాకపోతే ఉంది. యేసుప్రభుల వారు మాట్లాడుతూ మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుమన్నారు. ఈ రాజ్యం గురించి ఒక్క పాస్టర్ చెప్పాడు. కాబట్టి అందరు పరలోకం అంటారు. కానే కాదు. అంటే మీకు సత్యం తెలియదు కాబట్టే మీరు మీలో దేవుడు లేడని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా బ్రదర్. మీకు అవమానం మీకు అవమానం చేస్తే నాకు లాభం ఏమొస్తుందని అవమానం చేస్తున్నాను. అవమానం కాదు. గ్రహిస్తారని నీతిమంతులు గ్రహిస్తారనే ఈ యొక్క వీడియో. అంతేకాని మిమ్మల్ని అవమానం చేసి నేనేం చేయాలి చెప్పండి? నాకెందుకు అంత ఇది చేయడము? మిమ్మల్ని అన్నారు, మీదేదో అన్నారు. నన్ను కూడా కడిగేయడం వస్తుంది. కానీ వినయమైన మనసు ఉండాలి కదా! మంచి హృదయం ఉండాలి. నిన్ను కడగడానికి నాకు ఎంత టైం పడుతుంది? మిమ్మల్ని తిట్టడానికి, మిమ్మల్ని తప్పని అనడానికి ఎంత టైం పడుతుంది? నాకేం అవసరం ఉంది మిమ్మల్ని అనడానికి? కాకపోతే నీతిమంతులు జాగ్రత్త పడండి అని చెప్పాలి కదా! దినములు చెడ్డవి గనక అజ్ఞాని వల్ల కాక జ్ఞానం కలిగి మాట్లాడమన్నాడు. అదే మాట్లాడుతున్నాను నేను. దేవుడు నాకు బయలుపరిచాడు గడిచే నేను సత్యమే చెప్తున్నాను. మీరు చెప్పింది నేను చెప్పింది నీతిమంతులు గ్రహిస్తారు ఎవరిది కరెక్టో. దానికోసమే తప్పితే మిమ్మల్ని మీ దగ్గర ఏదో ఉన్నది పాడు చేయాలని కాదు, మీ దగ్గర ఉన్నది ఏదో దోచుకోవాలని అసలు కాదు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వి ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనము దేవుని ఆలయం. సో ఇప్పుడు దేవుడు మనలోనే ఉన్నాడు, బయట లేడు. బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? ఇప్పుడు చర్చి కదా, ఇది చర్చి కదా. దేవుడు ఎక్కడున్నాడు? చూపించండి. ఎక్కడున్నాడు? అక్కడున్నాడా? ఇక్కడున్నాడా? 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 ఎక్కడున్నాడా? అక్కడున్నాడా? ఇక్కడే ఉన్నాడా? ఎక్కడున్నాడు దేవుడు? మనలో ఉన్నాడు. దేవుడు నీలో ఉంటానని వాక్యం జలవిస్తోందా? లేకపోతే మీరు అందరూ వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను, ఒక కుర్చీ నా కోసం ప్రత్యేకంగా పెట్టినాను ఏమన్నా అన్నాడా దేవుడు? అన్నాడా దేవుడు? నో కదా. దేవుడైతే ఈ రేకుల షెడ్ లో ఉండడు. ఏ రేకుల షెడ్ లోనూ ఉండడు. అది ఎంత పెద్ద రేకుల షెడ్ అయినా రేకుల షెడ్ లో దేవుడు ఉండడు. పోనీ పెద్ద సిమెంట్ కట్టడమైనా సిమెంట్ కట్టడంలో దేవుడు ఉండడు. పెద్ద రాతి కట్టడమైనా రాతి కట్టడంలో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడుంటాడమ్మా? ఎక్కడుంటాడు? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ లార్డ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. నువ్వే ఆయన ఆలయానివి, మనమే ఆయన ఇల్లు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అన్నాడు బైబిల్ గ్రంథంలో. సో కాబట్టి ఇప్పుడు దేవుడు నాలో ఉన్నాడండి. దేవుడు ఎక్కడున్నాడు? నేను చెప్తున్న సబ్జెక్ట్ బ్రదర్స్ అందరు గ్రహించండి. నీతిమంతుల పరిశుద్ధుల హృదయంలో దేవుడు ఉంటాడు. ఈయన అంటుండే అందరి హృదయంలో ఉంటాడు అంటున్నాడు. అందరి హృదయంలో ఉన్నాడు. దానికి అందరి హృదయంలో ఉంటాడు అని ఒక్క వచనం రుజువు నాకు పంపగలరు ఎవరైనా సరే. ఎందుకంటే మీరు పంపలేరు.
ఆ? ఇది నాలో ఉన్నాడండి, నేను చెప్పులు వేసుకున్నానండి. తప్ప రైటా? పాయింట్ చెప్పండి. దేవుడు నాలో ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఈ లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ఆలయానికి చెప్పులేసా, కింద నడిపిస్తే బాగోదు దేవుణ్ణని. ఆ? కింద నడిపిస్తే బాగోదు దేవుణ్ణని, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి ఈ ఆలయానికి ఏమేసా, చెప్పులేసాను అనుకోండి. మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు? ఏమోనండి, మాకేం తెలుసు, మీకు ఏది తోస్తే చెప్పండి, ఏమంటాం? ఇంకా చెప్పులు వేసుకోకూడదంటే మీరు ఎన్ని చెప్పినా సరే కన్విన్స్ చేయడానికి చూస్తారంటే మీరు మమ్మల్ని అంటారా? అలాగే చచ్చిపోండి. చూడండి, ఇప్పుడు మీ అర్థం కాని వాళ్ళు అలాగే అంటారు కదా. ఇప్పుడు ఈయన ఏమంటే అలాగే చచ్చిపోయాడు అంటున్నాడు. ఏమని అంటే ఇప్పుడు చూడండి, నేను హృదయంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నా హృదయంలో దేవుడు ఉంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆ, వాక్యం చెప్పులు వేసుకుని తిరుగుతున్నాను. ఇప్పుడు హృదయంలో దేవుడు ఉన్నప్పుడు నేను పరిశుద్ధినే కదా, పరిశుద్ధ స్థలంలో మరి చెప్పులు ఎందుకు వేసుకుంటున్నావు అని ఈయన వాదన. ఈయన ఒక స్టడీ అనుకోండి. అయితే నేను అంటున్నాను హృదయము హృదయము హృదయం అన్నారు. ఎక్కడంది హృదయం? ఇక్కడ చూపించండి. లోపల గుండెకాయ ఉంటుంది, రెండవదిగా లివర్ ఉంటుంది, మూడవదిగా ఊపిరితిత్తులు ఉంటాయి, నాలుగోదిగా ఆ, కిడ్నీలు ఉంటాయి, ఐదవదిగా పేగులు ఉంటాయి, ఆ, ఇంకా అవయవములు అన్నీ ఉంటాయి. కానీ హృదయం ఎక్కడ ఉంటుంది నాకు చెప్పండి బ్రదర్స్. మీ అందరూ ఆలోచించండి, నీతిమంతులు లేదా స్టడీ చేసేవారు అందరూ. హృదయం ఎక్కడ ఉంటుంది? నీ లోపల ఉన్నది ఏం చెప్తున్నారు కదా, ఉందా లోపల చూపించగలరా? ఏ అవయవం తీసినా హృదయం దొరకదండి. అది హృదయము ఎక్కడ ఉంటుందంటే మనలో ఉంటుందన్నది నిజం, కానీ మన అవయవంలో ఉండదు. మనలో ఉంటుందన్నది నిజం ఎంతో, అవయవంలో ఉండదన్నది కూడా అంతే నిజం. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? హృదయంలో ఉంటున్నాడు. మరి ఆయన ఎలా ఉంటాడు హృదయంలో? ఇప్పుడు మనకి మనిషిగా కనిపిస్తే మనలో హృదయంలో పడతాడు, మనలో పడతాడా? పట్టడు కదా. హృదయం కనిపించదు, హృదయంలో ఉంటాడు ఆయన. ఆ హృదయం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు ఇప్పాలి మనం. చాలా లోతుకి వెళ్ళాలి బ్రదర్. మీరు కొంచెం తెలుసుకొని ఇంత ఏదో తెలుసు అంటున్నారు అంటే మళ్ళీ మిమ్మల్ని అవమానంగా అనుకోకండి. ఎందుకంటే దేవుడిని నేను భయపడతానండి, మనుషులకు భయపడ. ఏ మనిషికి భయపడను నేను, నేను దేవునికి భయపడతాను. ఎందుకంటే ఇప్పుడు నిన్ను చీపు చేసినందుకు దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఆ? అందుకని శిక్షిస్తాడంటే ఇప్పుడు శిక్షిస్తాడు, కానీ నేను లెక్క చెప్పాల్సి వస్తుంది. నీ నేను ఇంతగా మాట్లాడినా కూడా మీ దృష్టిలో నా దృష్టిలో మీరు చెడ్డవారని కాదు, కానీ మీరు సరి చేసుకోవాలి అనేది నా యొక్క స్టడీ అండి. ఎవరికైనా సరే, ఎవరికి చెప్పినా నేను మీ వాక్యాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడు హృదయములో దేవుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. హృదయం ఎక్కడ ఉంటుంది? ఇక్కడుందా, 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 ఎక్కడుంది హృదయం? ఎక్కడ చూపించగలరు? చూపించలేరు. దేవుడు కూడా ఎక్కడున్నాడో మీకు చూపించగలరా? పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ ఉంటాడు. మీరు అన్నారు హృదయంలోనే ఉంటాడు. ఎందుకు? మోసే ఉన్న చోట కదా, అది స్థలము కదా. స్థలంలో ఉండరు అని చర్చిలో ఉంటారా, ఈ చెక్క మొక్కలు ఉంటారా, ఆ మొక్కలు అందులో ఉంటారా, ఇందులో ఉంటారా చూపించారు కదా ఇప్పటిదాకా. అయితే దేవుడు మోసే ఉన్నప్పుడు అక్కడ స్థలం కదా, అది పరిశుద్ధ స్థలం అన్నాడు కదా. స్థలంలో కూడా ఉంటాడు కదా. పరిశుద్ధత ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు. ఇది గ్రహించు బ్రదరు. అలాగే చచ్చిపోండి. సరే, లాజికల్ థింకింగ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతిదీ తీక్షణంగా ఆలోచించాలి. ఇప్పుడు చెప్పులు వేసుకుంటే దేవుడు అసహించుకునే పరిస్థితి ఉందా అంటే, పరిశుద్ధ స్థలం మారింది. ఒకప్పుడు పరిశుద్ధ స్థలం అదేదో అన్నాడు, సర్వసత్యులోకి వచ్చాక పరిశుద్ధ స్థలాన్ని ఏమంటున్నాడు? నువ్వే అంటున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఒక ఆన్సర్ ఇస్తాను నీకు. అంటే ఇప్పుడు ఏంటి నీ బాధ? ఇప్పుడు నువ్వు రేపు నుంచి చెప్పులు వేసుకో ఎక్కుతావు అంతే కదా అనకండి. నేను వేసుకోను, నాకు ఇష్టం లేదు. సభల్లో కూడా నేను చెప్పులు కింద పెట్టి పైకి ఎక్కుతాను. చూడండి, ఆయన వేసుకోడంట, కానీ మీరు వేసుకోండి అని చెప్తుండే. వేసుకుంటే తప్పలేదు అంటాడు. ఎందుకంటే ఆయన మనసు చెప్తుంది వేసుకోవద్దు అని, కానీ ఆయన చెప్తున్నాడు వేసుకోవాలి అని. చూసారా, తన మనసుకి తనకు ఎంత తేడా ఉందో మీరు గ్రహించండి బ్రదర్స్. సభల్లో కూడా నేను మెట్ల దగ్గర పెట్టేసి పైకి వెళ్తాను, లేకపోతే నేను వేసుకోను, నాకు ఇష్టం లేదు. సభల్లో కూడా నేను చెప్పులు కింద పెట్టి పైకి ఎక్కుతాను, సభల్లో కూడా నేను మెట్ల దగ్గర పెట్టేసి పైకి వెళ్తాను, లేకపోతే చెప్పులు ఎవడైనా కొట్టేస్తాడేమో అని డౌట్ వచ్చింది అనుకో, అక్కడ ఎక్కడైనా పెట్టుకుని నడుచుకుంటూ వస్తాను. కొంచెం పైన మూల పెట్టుకుని
నడుచుకుంటూ వస్తాను. ఒక్కోసారి సభ వేదిక మీద కూడా చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి నేను కూర్చున్న దగ్గర షూ వదిలేసి ఈ పులిపేట దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం సాక్స్ వేస్తూ వస్తాను. సో నా వరకు అది నా పర్సనల్ ఫీలింగ్, కానీ చెప్పులు వేసుకున్న వాళ్ళు మాత్రం నేను తప్పు పట్టను. బ్రదరు, నీ పర్సనల్ ఫీలింగ్ కాదు. నీ పర్సనల్ ఫీలింగ్ అనుకుంటున్నావు, కానీ నీ మనసు చెప్తుంది చెప్పులు వేసుకోవద్దు అని. కానీ నువ్వు చెప్తున్నావు చెప్పులు వేసుకోమని. నీ మనసు మాట కూడా నువ్వు వినడానికి రెడీగా లేదు. రెండు మనసులు ఉంటాయి. ఏమని అంటే, ఒకటి తప్పురా అని చెప్తుంది, ఒకటి తప్పు కాదురా అని చెప్తుంది. అది నీ జీవితంలో ఇది తప్పు అని చెప్పినప్పటికీ లేదు ఇదే కరెక్ట్ అని చెప్పి నువ్వు వెళ్తున్నావు. నేను తీసేసిన వేసుకున్నోడిని పాపి అని నేను అన్ను. నేను తీసేసా, కానీ వేసుకున్నోడిని నేను ద్రోహి అని అన్ను. ఎందుకన్నంటే ఎవరంటారండి? మోషే అన్నాడా, లేదా దేవదూత అన్నారా, మేమన్నామా, ఇంకా ఎవరన్నా అన్నారా చెప్పులు వేసుకుంటే పాపము అని? ఎవరు అనలేదు కదా. నేను అన్నను అంటున్నారు. మీరు ఎవరన్నా అన్నట్టు ఒక వాక్యం చూపించారు. చెప్పులు వేసుకుంటే నువ్వు పాపిరా చెప్పులు వేసుకున్నావు అని ఎవరన్నా అన్నట్టు ఒక వాక్యం చూపించండి. చర్చ్ ఉంది, దేవుని మాటలు వింటున్నాము. దేవుని మాటలు వినడానికి వెళ్ళేటప్పుడు దేవుని మాటలకి రెస్పెక్ట్ ఇవ్వడానికి చెప్పులు బయట విప్పి రమ్మని చెప్పొచ్చు. అంతేగాని నువ్వు చెప్పులు వేసుకొని లోపలికి వచ్చిన పాపి అని ఎవరన్నారు? అది అసలు ఇష్యూయే కాదు. అది అసలు ఇష్యూ కాదు. నువ్వేమైనా మురికి తొక్కుని వచ్చావు అనుకో, చెప్పులు వేసుకోకు. మురికేం లేదనుకో, శుభ్రంగా ఉందనుకో వేసుకో. ఇక యాంకిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో చెప్పులు వేసుకో. అంత ఎందుకండి, ఇంట్లో కూడా కొంతమంది డాక్టర్ చెప్పులు వేసి తిరుగుతారంట. ఏం చెప్పులు అంటాం మావి? డాక్టర్ చెప్పులు అంటే ఏంటో అనుకునేవాడు నేను వరకు. ఆవిడ డాక్టర్ చెప్పులు అంటే, డాక్టర్ చెప్పులు ఏందిరా నాయన? డాక్టర్ చెప్పులు, లాయర్ చెప్పులు, పోలీస్ చెప్పులు ఉంటాయా అంటే మన భాష. ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ ఆవిడికి. ఆ ప్రాబ్లం వల్ల కింద కొంచెం ఇలా బుడుపుల్లా ఉంటాయి చిన్న చిన్నవి, మ్యాగ్నెటిక్ ఏదో ఉంటది, అది నొక్కుతుంటది, ప్రెజర్ ఇస్తూ ఉంటది. అవి వేసుకుంటారు. అవి డాక్టర్ చెప్పులకి ఇంట్లో కూడా వేసి తిరుగుతారు. ఎంతమంది ఆడవాళ్ళకు ఉన్నాయి ఆ సమస్యలు? చాలా మందికి ఉంటాయి కదా, ఉంటాయి, వేసి తిరుగుతారు కదా ఇళ్లలో కూడా. సో అసలు ఇష్యూ కాని దాన్ని అంత ఇష్యూ చేసుకుని బతుకుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లా. లాజికల్ థింకింగ్ ఉండాలి. ప్రతి దాన్ని భూతద్దలో చూసి ఎవరిని ఇష్యూ కానిది అన్నాడు బ్రదర్స్. ఇష్యూ కానిది అని చెప్తున్నాడు. ఎలా ఇష్యూ కాదో చూద్దాం. ఇప్పుడు తప్పు పడదామా? కొంతమంది ఉంటారు గోతిగాడి నక్కల్లాగా. ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నాయి ఈ నక్కలు. ఈ మధ్య స్పెషల్ నక్కలు తయారైనవి. స్పెషల్ అంటే ఇక మాలాంటి వారే. స్పెషల్ అనగానే మాటలు తగులుతాయి చూడండి. మా గురించి వీడియో చేయరు, చేసే దమ్ముండదు. దొరుకుతాడా అని చూడు. మొక్క కోసం కుక్క ఎదురు చూద్ది. మొక్క కోసం కుక్క ఎదురు చూపులాగా ఈ గోతి. చూడండి బ్రదర్, నేను షార్ట్లు కూడా తీయచ్చు. ఈ మాట అన్నాడు నా, ఏమని? ముక్క కోసము కుక్క ఎదురు చూస్తుందని. ఇది మొత్తం చెప్పుల స్వార్థనే. చెప్పులు అక్కడక్కడ వాక్యం చూపించాడు. ఆ వాక్యం కరెక్టే. ఈయన చెప్తుందే సోది. ఈయన ఇలా అన్నాడనే ఈ మొత్తం ఎన్ని చెప్పులు ఎక్కడెక్కడ వేసుకుంటాడో చెప్పుల గురించి అన్నీ చూపించిన ఇంత పెద్ద లాంగ్ వీడియో అయినా సరే నేను తీయడానికి ఇష్టపడుతున్నాను. గ్రహించండి. కుక్కలకి నక్కలకి ఏదో ముక్క కావాలి. ఆ మొక్క తప్ప వాక్యం ప్రస్తావన ఉండదు ఇంక వాళ్ళ జీవితాల్లో. మొక్క ఎప్పుడు దొరుకుద్దా అన్నట్టు ఎదురు చూస్తారు. ఆ మొక్క కోసం మీరు గ్రహించండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాక్యము కరెక్ట్ ఉందా, ఇతను చెప్పేది కరెక్ట్ ఉందా, మీరే విని గ్రహించండి. ఇంతకీ ఆ కుక్క పేరు ఏమిటంటే నేను చెప్పను. ఏదో రోజు ఆ కుక్కే మీ దగ్గరకు వచ్చి నన్ను కుక్క అన్నాడని ఆ కుక్కే చెప్పుకుంటది. ఆ చెప్పుకునేంత వరకు ఎదురు చూడండి. ఇప్పుడు చెప్పండి, ఈయన కుక్క అన్నాడు, నాకు అనడానికి రాదండి. నా నోరు ఏమన్నా ఇది ఉందనుకుంటున్నారా? లేదా మీకు ఏమైనా భయపడుతుంది అనుకుంటున్నారా? అంటే నీ వేరేల గురించి అన్నారు, నా గురించి అనలేదు. మీరు వేరేల గురించి అన్నారు. అయితే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. మీరు వాగినట్టు వాగడానికి మాకు రాదా? వస్తుంది. కానీ మాకు దేవుడు కొన్ని పద్ధతులు నేర్పాడు. మాకు దేవుని మార్గంలో నడవాలని ఆశ ఉంది. కాబట్టి నువ్వు వాగినట్టుగా నేను వాగలేకపోతున్నాం. అంతే బదరు. కుక్కలు, నక్కలు, అబద్ధిక్కులు, అబద్ధ బోధకుడు అని చెప్పడానికి కూడా మాకు అబద్ధ బోధకుడు అని అనుకో, మళ్ళీ నీ తీర్పు తీర్చినట్టయితే షూటిగా నీకే చెప్తున్నావు. ఏమని తెలుసుకో, కరెక్ట్ కాదని చెప్పడానికి. అంతేగాని మిమ్మల్ని ఏదో చేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కానే కాదు. అలాగని మీకు భయపడి కాదు,
మళ్ళీ ఒకటి కాదు. మాకు కడగడానికి కూడా మాకు దగ్గర హోదా ఉంది. అంటే మా కడగడే సబ్జెక్ట్ మన దగ్గర ఉంది. వాక్యం సబ్జెక్ట్ కూడా దేవుడు మనకిచ్చాడు. కానీ మా సబ్జెక్ట్ అది కాదు కదా! నీతిమంతులని సరైన మార్గంలో నడచడం. అనీతిమంతులు దేవుడు వచ్చిన తర్వాత వారి జీవితాల్లో మార్పు వస్తది. ఇప్పుడు రాదు. ఇప్పుడు మార్చేది మాత్రం నీతిమంతులు దేవుని దృష్టిలో ఉన్నారు. ఎవరంటే నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. ఆ వినే స్వరాలకే నా వాక్యాలు. వినని స్వరకి మేమెందుకు వేస్తాం చెప్పండి? నాకు కానివి ఎరగవు. ఆయన దొడ్డి ఎరగవు. ఆయన గుడారం ఎరగవు. ఆయన మాటలు వినవు. ఎవరు చెప్పినా వారి వెంబడే వెళ్ళవు. ఏవి? దేవుని గొర్రెలు ఉన్నాయి కొన్ని. ఆ గొర్రెలు తప్పిపోయినాయి. ఆ గొర్రెలకి మేము దేవుడు మాకు ఆ గొర్రెల కోసమే మీరేం చెప్పాలన్నా అది. నేను తప్పిపోయిన గొర్రెను తప్పిపోయినటువంటి దేవుడు నన్ను వెతికాడు. అలాగే తప్పిపోయిన గొర్రెల్ని వెతకడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. మీలాంటి వారి కోసం కాదు. కాబట్టి వారికి మరి మిగతా వారికి ఎట్లా అంటే దేవుడు వచ్చాక ఖచ్చితంగా వారికి కూడా న్యాయం ఉంది. దేవుడు వచ్చాక వారికి ఫలం వస్తుంది. గ్రహించండి. అనుకోండి అంతే. అలా చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉండదు, బ్రెయిన్ ఉండదు, ఆలోచించే విధానం ఉండదు, అసలు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుందామన్న ఇంగితం ఉండదు, అసలు ఉండదు. కాబట్టి ఏం చెప్పారు? దేవదూత పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకోవద్దు అని చెప్పారు. మీరేమో వేసుకోవచ్చు అంటున్నారు. చూసారా? జ్ఞానం ఎవరికి ఉంది? ఇప్పుడు దేవదూతకు ఉందా లేదా మీకుందా? మరి మీకే వదిలేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలం చెప్పులు విడిచిపెట్టు అని మోషేతో చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు అంటే దేవుని దూత. చెప్పులు విడిచిపెట్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పాత నిబంధన కాలంలో ఇంకా సర్వసత్యం పరిపూర్ణం కాలేదు. దేవుని ఆత్మ ఇంకా భూమి మీదకి రాలేదు. మనుషుల్లో దేవుడు నివసించాలన్న సంకల్పం ఇంకా నెరవేరలేదు. అది నెరవేరిన తర్వాత నువ్వే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అలాగని చెప్పుల్ని దేవుడు వ్యతిరేకించాడు. యేసు ప్రభు కూడా చెప్పులు వేసుకుని తిరిగారు. మనం ఎలా చెప్పగలం? ఈ చాలా మంది ఇదే వాగుతున్నారండి బ్రదర్స్. ఒక్కసారి వాక్యం చూద్దామండి. వాక్యం చూద్దాం. ఏంటిదంటే యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 12-13 వచనం అండి. 12-13 వచనంలో ఏముందంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాలండి. ఇక్కడ యేసు ప్రభువు వారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అనే మాట ఉంది బ్రదర్స్ ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏమంటున్నారంటే శిష్యులతో మాట్లాడుతున్నారండి. మీరు 13వ అధ్యాయం నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి చదవండి. పేతురు గారితో చెప్తున్న సందర్భం అండి ఇది. పేతురు గారితో చెప్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు యేసు ప్రభుల వారు మీరు ఇప్పుడు సహించారు. ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు ఇప్పుడు సహించరు. అయితే ఒక సమయం వస్తుంది, ఆ సమయమున మీరు ఇచ్చేస్తారని చెప్తున్న సందర్భం అండి. అయితే చూడండి ఇక్కడ ఒకసారి ఆగండి. ఒకసారి వీడియో చూద్దామండి. చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు అంటే దేవుని దూత. చెప్పులు విడిచిపెట్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పాత నిబంధన కాలంలో ఇంకా సర్వసత్యం పరిపూర్ణం కాలేదు. దేవుని ఆత్మ ఇంకా భూమి మీదకి రాలేదు. మనుషుల్లో దేవుడు నివసించాలన్న సంకల్పం ఇంకా నెరవేరలేదు. అది నెరవేరిన తర్వాత నువ్వే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అలాగని చెప్పుల్ని దేవుడు వ్యతిరేకించాడు. యేసు ప్రభు కూడా చెప్పులు వేసుకుని తిరిగారు. మనం ఎలా చెప్పగలం యేసు ప్రభు చెప్పులు వేసి తిరిగారని? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని ఆత్మ పాత నిబంధనలో సర్వసత్యము లేదు అంటున్నారు. ఇప్పుడు సర్వసత్యము లేదంటే అక్కడ యేసు ప్రభుల వారు లేరు అనేది మాట కదా. మరి యెహోవా దేవుడు ఉన్నారు కదా అక్కడ. అంటే యెహోవా దేవుడు సర్వసత్యం చెప్పలేదంటారా?
యెహోవా దేవుడు సర్వసత్యాన్ని శాపించలేదంటారా? ఆ! వీరికి ఏం అర్థమవుతుంది అక్కడ మాట్లాడిందంతా ఎవరు? యెహోవా దేవుడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో రాగానే యేసు ప్రభుల వారు. ఆ! ఇప్పుడు కొత్త నిబంధనలో సర్వసత్యం వచ్చిందంటున్నారు. పాత నిబంధనలో సర్వసత్యం లేదంటున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలో సర్వసత్యం వస్తే శిష్యులందరూ సువార్త ప్రకటించాలి గదా! కొత్త నిబంధనలో కూడా సర్వసత్యము యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు కూడా సర్వసత్యం రాలేదు. సర్వసత్యం ఎప్పుడొచ్చిందంటే యేసు ప్రభుల వారే స్వయంగా చెప్తున్నారు ఇక్కడ చూడండి. 16వ అధ్యాయములో 12వ వచనంలో ఏమంటున్నాడంటే పేతురు శిష్యులతో మాట్లాడుతూ ఇది చెప్తున్న సందర్భం అండి. శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. నేను మీతో చెప్పినదేమనగా ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే ఆదరణకర్త గురించి చెప్తున్న సందర్భం అండి ఇది. ఆదరణకర్త గురించి చెప్తున్న సందర్భం. ఆదరణకర్త గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును అనగానే ఎవరిని అందరిని కాదు శిష్యులని మిమ్మును ఇప్పుడు యేసుప్రభులు వారు సర్వసత్యంలోకి నడిపిస్తలేడు ఆయన వాళ్ళని ఎవరిని శిష్యులను నడిపిస్తలేడు. సర్వసత్యం చెప్తున్నాడు ఆయన చెప్పడం సర్వసత్యం చెప్తున్నాడు. కానీ సర్వసత్యంలోకి నడిపించాలంటే ఎవరు కావాలి? ఆత్మ కావాలి అక్కడ. ఎవరు ఆదరణకర్త కావాలి. అదే చెప్తున్నాడు. ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించు ఏం చెప్తారంటే చూడండి. ఆయన ఏం చెప్తారంటే ఆత్మ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే చూడండి. నడిపించును. ఆయన తనంతట తనే ఏమీ బోధింపక అంటే ఆయన ఏమైనా బోధిపిస్తాడా? ఇప్పుడు మనకేం బోధించడు. కానీ ఆయన ఏం చెప్తారంట బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అంటున్నాడు. అంటే ముందు జరగబోయే సంగతులు తెలియజేస్తాడు. బైబిల్ చదివితే అర్థం కాదు. ఆత్మ వచ్చి మనకు అర్థం చెప్తేనే మనకు అర్థమవుతుందని చెప్తున్న సందర్భం ఇక్కడ. సర్వసత్యములను నడిపిస్తాడు. అంటే అందరికీ కాదు నీతిమంతులకు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని శిష్యులకు చెప్తున్నాడు యేసుప్రభుల వారు. ఆత్మ నేను వెళ్ళిపోగానే ఆత్మ వస్తుంది. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది అని చెప్తున్నాడు. మీరేమో పాత నిబంధనలో సర్వసత్యం లేదు, కొత్త నిబంధనలో సర్వసత్యం ఉందని చెప్తున్నారు. ఏంటండి ఇది? కరెక్ట్ మీరు తెలివైన వాళ్ళు ఇద్దరేళ్ళు. ఏం చెప్పాడట యేసుప్రభు వారు చెప్పులు వేసి తిరిగాడని మనకెలా తెలుసు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటారు. ఏమని? కరెక్ట్. చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉండదు, బ్రెయిన్ ఉండదు, ఆలోచించే విధానం ఉండదు, అసలు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుందామన్న ఇంగితం ఉండదు, అసలు ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలం చెప్పులు విడిచిపెట్టు అని మోషేతో చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు అంటే దేవుని దూత. చెప్పులు విడిచిపెట్టు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పాత నిబంధన కాలంలో ఇంకా సర్వసత్యం పరిపూర్ణం కాలేదు. అక్కడ మోషేతో మాట్లాడేది దేవుడా దేవదూత క్లారిటీ లేదు. దేవుడే అంటాడు, మళ్ళీ దేవదూత అంటాడు. దేవుని ఆత్మ ఇంకా భూమి మీదకి రాలేదు. మనుషుల్లో దేవుడు నివసించాలన్న సంకల్పం ఇంకా నెరవేరలేదు. అది నెరవేరిన తర్వాత నువ్వే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అలాగని చెప్పుల్ని దేవుడు వ్యతిరేకించాడు. యేసుప్రభు కూడా చెప్పులు వేసుకుని తిరిగారు. మనం ఎలా చెప్పగలం యేసుప్రభు చెప్పులేసి తిరిగారని? కరెక్ట్ మీరు తెలివైన వాళ్ళు ఇద్దరేళ్ళు. ఏం చెప్పాడట యేసుప్రభు వారు? జనాలకి ఇలా పొగడాలి. యేసుప్రభులు చెప్పులు వేసుకొని తిరిగాడు. ఇప్పుడు ఏదో చెప్తారు కదా, బైబిల్ ఉన్నది చెప్పడానికి ఏముంది? బైబిల్ ఉన్నది ఎవరైనా చెప్పొచ్చు. ప్రభు వారి చెప్పులు వేసి తిరిగాడని మనకెలా తెలుసు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటారు. ఏమని? ఆయన చెప్పుల వారు విప్పుటకైనను నాకు శక్తి లేదు అని. అంటే యేసుప్రభు వారు కూడా ఏమేసుకున్నారు? అరే మనిషి అన్న ప్రతుడు ఏమేసుకోవాలి? ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో ముందు వేసుకోవాలి. ఎందుకు? దేర్ వాజ్ నో సిమెంట్ రోడ్స్, దేర్ వాజ్ నో అఫీషియల్ రోడ్స్. అన్ని రోడ్లు ఎలా ఉండేవి ఆ రోజుల్లో? రాళ్లతో దెబ్బలతో నిండుకున్న మట్టి దారులు. 2000 సంవత్సరాల క్రిందట అన్ని మట్టి దారులు, అన్ని రాళ్లు గుచ్చిపోయేవి. మరి ఇప్పుడంటే మంచి దారులు వచ్చాయి మనకి. ఇంకా తారు రోడ్లు వచ్చాయి, సిమెంట్ రోడ్లు వచ్చాయి. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో అయితే రబ్బర్ లాగా ఉంటుంది రోడ్డు కదా. సో రోడ్లు లేనప్పుడు, రోడ్డు బాగులేనప్పుడు చెప్పులు అవసరం. రోడ్డు బాగున్నప్పుడు కూడా చెప్పులు అవసరం. చెప్పులు లేకుండా నడవకూడదు.
ఆ, చెప్పులు లేకుండా సంచరిస్తే ఒక వ్యాధి వస్తుందట, ఎన్కైలోస్టోమియాసిస్ అంటారు దాన్ని. ఎన్కైలోస్టోమియాసిస్ అని ఒక వ్యాధి వస్తుందట చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళకి. ఆ సో అందుకు చెప్పులు పాదానికి రక్షలుగా ఉపయోగపడతాయి. దేవుడు ఇప్పుడు చెప్పులు దేశించలేదే, ఒకసారి చూద్దాం. ఒక చిన్న లాజికల్ థింకింగ్, ఇది చిన్న థింకింగ్ అంతే. చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కును అన్నాడు. అంటే అది ఆత్మీయ అర్థంతో కూడుకున్న మాట. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోండి అన్నాడు ఎఫెసు పత్రికలో. రైట్, చదువుదాం, ముగించుకుందాం. నెక్స్ట్ అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ దూత మాట్లాడుతూ మోషేని ఏమంది? చెప్పులు వదిలే అంది. అవునా? దూత మాట్లాడుతూ మోషేతో ఏమంది? నువ్వు చెప్పులు వదిలే, ఎందుకంటే ఇది ఏ స్థలం? ఇది పరిశుద్ధ స్థలం అంది. రైట్, ఇప్పుడు 7వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగాలెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకున్న వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అక్కడ దూత ఏమంది మోషేతో? చెప్పులు వేసుకోకు, ఇది పరిశుద్ధ స్థలం ఉంది. ఇక్కడ దూత పేతురుతో ఏమంటుంది? చెరసాల్లో అక్కడ దూత, ఇక్కడ దూతే. నువ్వు నడుము కట్టుకో, చెప్పులు వేసుకో అంటుంది. సందర్భాలన్నీ పరిశీలించాలి, పరిశోధించాలి. मेरी माँ जिनकी उम्र 70 साल से ऊपर हो. చూడండి బారు, ఈయన ఎంత సందర్భాలన్నీ ఎంత పరిశీలన చేశాడో చూద్దాం మనము. ఇప్పుడు మోషకి చెప్పింది దూత ఇద్దరు ఒకటే అని చెప్పారు కదా, ఒకటే ఒప్పుకుందాం. ఇప్పుడు అది గ్రహించాడైనా, మరి ఇది ఎందుకు గ్రహించలేడు? మోషకు దూత చెప్పింది సందర్భం ఏంటిది? పరిశుద్ధ స్థలము. మరి ఇక్కడ పేతురుకి చెప్పిన సందర్భం ఏంటిదండి? ఇక్కడ పరిశుద్ధ స్థలం ఉంది, చెప్పులు వేసుకురమ్మనే. ఇక్కడ ఈయన పారిపోవాలి, పరుగులు తీయాలి. పాదాలకి ప్రాబ్లం రావద్దంటే ఏం చేయాలి? చెప్పులు వేసుకోవాలి. అందుకు చెప్పులు వేసుకోపోమన్నాడు. అక్కడ పరిశుద్ధ స్థలం కాబట్టి చెప్పులు తీయమన్నాడు. ఇది సబ్జెక్ట్ తెలియని మీరు ఏదో గ్రహించారు, ప్రీచారు, మళ్ళీ వేరే వారి గురించి మాట్లాడడానికి ఎంత ఇది ఉందండి మీకు? సబ్జెక్ట్ ఏంటిది? అక్కడ పరిశుద్ధ స్థలంలో తీయమన్నాడు చెప్పులు. ఇక్కడ పరిగెత్తాలి కాబట్టి, లేదా పారిపోవాలి కాబట్టి చెప్పులు వేసుకోమన్నాడు. రెండు ఒకటే అవుతుంది. దూత చెప్పింది, దూతనే చెప్పాడు కరెక్టే. అక్కడ దూతనే చెప్పాడు, ఇక్కడ చెప్పాడు కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ అని చెప్పింది ఏంటి? సందర్భం ఏంటిది? అక్కడ పరిశుద్ధ స్థలం ఉంది కాబట్టి చెప్పులు తీయమన్నాడు, ఇక్కడ పారిపోవాలి కాబట్టి వేసుకోమన్నాడు. రెండు ఒకటే చెప్తున్నారు. గ్రహించండి సహోదరులారా. ఇలాగే వీరికి సత్యం దేవుడు బయలుపరచాడు. ఖచ్చితంగా దేవుడు బయలుపరిస్తే సత్యం అర్థమవుతుంది. వీరికి సత్యం దేవుడు బయలుపరచడు. కాబట్టి మీరు ఆలోచించండి. చూశారు కదా, మొత్తము చెప్పులుదే. పరిశోధించాలి. అక్కడ దోతే, ఇక్కడ దోతే. నువ్వు నడుము కట్టుకో, చెప్పులు వేసుకో అంటుంది. సందర్భాలన్నీ పరిశీలించాలి, పరిశోధించాలి. ఒక కొలిక్కి రావాలి. మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పులు ఇప్పుతాం, ఎక్కడ అవకాశం లేకపోతే అక్కడ చెప్పులు. చూడండి సోదరులారా, ఇది ఇక చెప్పుకుంటూ పోతే మొత్తం ఎందుకు చూపించానంటే, ఇవన్నీ చెప్పుల సోదీలు ఎందుకు చూపించాను, మీరు మొత్తం వినాలని, ఎంత పెద్దగైనా కూడా మీరు వినాలని నేను చూపించాను. ఎందుకంటే తప్పించుకోవాలని, ఇలాంటి బ్రదర్ల దగ్గర నుంచి మీరు తప్పించుకోవాలని నేను ఇచ్చేసాను. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే, ఇప్పుడు ఈ బ్రదర్ మెయిన్గా చూడాలంటే చెప్పుల గురించి సబ్జెక్టు. చెప్పులు ఏంటిదంటే, మోషకి పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకోవద్దని చెప్పారు. రెండోదిగా ఇక్కడ పేతురుకి ఏం చెప్పారంటే చెప్పులు వేసుకోమన్నారు. అంటే చెప్పులు వేసుకోమన్న సందర్భం ఏంటిదంటే, పారిపోవాలి కాబట్టి చెప్పులు వేసుకోమన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి చెప్పులు వేసుకోమన్నారు. అక్కడ ఏంటి సంబంధం మోషే దగ్గర అంటే, పరిశుద్ధ స్థలము కాబట్టి చెప్పులు ఇప్పమన్నారు. వీళ్ళు పరిశుద్ధ స్థలం కాదు కదా, పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నావు చెప్పులు వేసుకుని వెళ్ళమని చెప్పలేదు కదా దేవదూత గారు. కాబట్టి ఈయన చెప్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పడానికి, అంటే ఉన్నట్టుగా చెప్పాలి కదండి. వాక్యం ఏం చెప్తే అది చెప్పాలి. చెప్పులు వేసుకొని ఎక్కడ ఉంది? ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో చెప్పులు తీయాలి. బైబిల్లో మొత్తం పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకోవాలని ఎక్కడ లేదు.
ఇప్పుడు చూడండి, ఇంటికి రెస్పెక్ట్ ఇస్తామండి. ఇప్పుడు దేవుని మాటలు మనం నేర్చుకుంటున్నాం. నలుగురు కలిసి నేర్చుకుంటున్నాం దేవుని మాటలు. చక్కగా నేర్చుకుంటున్నాం. ఆ! ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఉంటా అంటున్నాడు కదా! పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. మరి చెప్పులు ఎందుకు ఇప్పకూడదు మనము? బయట ఒక ఇంటికి రెస్పెక్ట్ ఇచ్చి బయట చెప్పులు తీసినప్పుడు, ఒక బాత్రూమ్ బెడ్‌రూమ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి చెప్పులు కింద తీసినప్పుడు, మన దేవుని మాటల్లో ఆడుకునేటప్పుడు మన మధ్యలో దేవుడు నివసిస్తా అంటున్నాడు కదా! మనం మీ మధ్యలో ఉంటా అంటున్నాడు కదా! మరి మన మధ్యలో దేవుడు ఉన్నప్పుడు మనం ఎందుకు చెప్పులు వేసుకొని మాట్లాడాలి? ఆ! ఎందుకు మాట్లాడాలి మనం? దేవుడికి రెస్పెక్ట్ ఇయ్యవా? ఒక ఇంటికి రెస్పెక్ట్ ఇస్తున్నావు. ఒక బెడ్‌కి రెస్పెక్ట్ ఇస్తుంటే ఆ! నువ్వు దేవునికి రెస్పెక్ట్ ఇయ్యవా? ఆ చెప్పులు దేనికేసుకోవాలండి? చెప్పులు ఏసుకోవడం, తీసుకోవడం అంటే రెస్పెక్ట్ కోసమే. ఆ! ఇంకా ఒకటి చూస్తే ఎవరు హ్మ్. ఇంకొకటి చూస్తే ఒక ఎవరి గురించి చెప్పాడు? ఇంకొక వ్యక్తి గురించి చెప్పాడు. ఎవరు తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాడు. అది కూడా మీరు ఒక 2 నిమిషాలు వినండి. ఏముంది? వేసుకుంటాం. అది మీరు చేసే పని కూడా. మీరు చాలా బహిరంగ సభలకు వెళ్ళుంటారు. ఇప్పుడు అవుట్ సైడ్ గ్రౌండ్స్ లో వెళ్ళలేదా? అవుట్ సైడ్ గ్రౌండ్స్ లో సభలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ ఉన్నారా? అక్కడ చెప్పులు విప్పారా వేసుకున్నారా? ఫైనల్ గా చెప్పండి. విప్పారా వేసుకున్నారా? ఎందుకు వేసుకున్నారు? అది ఇసుక గ్రౌండ్, మట్టి గ్రౌండ్. పబ్లిక్ గ్రౌండ్ లో అక్కడ టైల్స్ ఉండవు కదా కదా. అలాగే మీరు పెళ్లిళ్ళకి వెళ్తారు, కళ్యాణ మండపాలకి. అక్కడ కూడా వాక్యం చెప్తుంటారు. పెళ్లిలో వాక్యం ఉండదా? క్రైస్తవ వివాహాల్లో ఉంటది కదా. మరి ఆ పెళ్లిలో కూడా మీరు చెప్పులు ఇప్పుతారా, వేసుకునే ఉంటారా? ఎందుకు? కళ్యాణ మండపం అది. పెళ్ళిళ్ళెళ్ళినా, ఎక్కడెళ్ళినా ఇప్పుతారో ఇప్పరో తర్వాత విషయం అండి. కానీ నేనేం చేస్తాను తెలుసా? ఎక్కడైనా సరే దేవుడు గురించి నాకనిపిస్తే నేను ఖచ్చితంగా దేవుడికి ఇంటికి రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి, దేవుడికి కూడా రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి తీసేస్తా. దొంగడు ఎత్తుకెళ్తాడా, మళ్ళీ ఒకడు ఎత్తుకెళ్తాడా అనవసరం. నేనైతే ఇప్పేస్తాను బ్రదర్. ఓకేనా? మన వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు అక్కడ. మనమే టింగరంగమని చక్కగా సోకే వెళ్తాం పెళ్లికి. ఉత్తిగా ఇలా సచ్చికొచ్చినట్టు వెళ్తారు ఇటు మీరు పెళ్లికి. ఎలా వెళ్తారు? మెరిసిపోతుంటారు మీరు. రంగురంగుల చీరలో రంగురంగుల బట్టలు వేసుకుని ఎలా వెళ్తారు మీరు? జిగ్ 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 మరిపోతుంటారు. అలాంటప్పుడు మీరు చెప్పులు ఇప్పుతారు ఏంటి మీరు? ఇస్తారా? అస్సలు ఇప్పరు. చక్కగా చెప్పులు వేసుకుని వెళ్తారు. సో అది మన ఇంటెన్షన్ ఏంటనేది చూడాలి. అక్కడ ఏంటి పరిస్థితి, ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ లో మనం ఎలా ఉండాలి. విప్పాల్సిన చోట విప్పేయండి, వేసుకోవాల్సిన చోట వేసుకోండి. అలా అని వేసుకున్నందుకు మీరు పాపాత్ములు కాదు, విప్పినందుకు. అంటే ఇంటి గుమ్మం ముందు విప్పండి. కానీ అది విప్పే ప్లస్ కాబట్టి. కానీ దేవుని మాటలు వినే చోట మాత్రం అక్కడ విప్పొద్దు అని మాట నేను చెప్తున్నాను డైరెక్ట్‌గా చెప్పాలంటే. మీరు పుణ్యాత్ములు కాదు. కేవలం చెప్పులు శుభ్రతకు మాత్రమే మాదిరి, రక్షణకు మాత్రమే మాదిరి. రక్షణ అంటే రెండో మన ఆత్మరక్షణ కాదు సుమా. కాలు రక్షణ గురించి మాట్లాడుతున్నాను నేను. అమ్మ రక్షణ అనగానే మళ్ళీ మీరు ఎక్కడికో పోతారు. చూడండి. ఇప్పుడు కాలు రక్షణ చెప్పులు. మరి ఆత్మరక్షణ ఏంటిదండి? అక్కడ ఎందుకు చెప్పాడనా? పరిశుద్ధ స్థలము చెప్పులు విప్పమన్నాడు. అంటే అర్థం ఏంటిది? ఆత్మరక్షణ కోసమే కదా చెప్పులు విప్పమన్నది. పరిశుద్ధ స్థలము దేవుడు ఉంటాడు. దేవుడికి రెస్పెక్ట్ ఇస్తేనే కదా నీకు రక్షణ వస్తది. కాలుకి కూడా రక్షణ ఇస్తే కదా, ముళ్ళు గుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా రక్షణ. పాదాలకు రక్షణ కాబట్టి పాదరక్షలు అయ్యాయి కదా. సో కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న సందర్భాలన్నీ చూస్తే చెప్పులకంటూ ఒక వాల్యూ ఉంది. లూకాసు వార్త 15:22 చదువుదాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఉంగరం పెట్టి మరి ఏం తొడిగించారంట? లూకాసు వార్త 15:22 ఏముంది అక్కడ? అయితే తండ్రి తన దాసుల్లో ప్రశస్త వస్త్రం త్వరగా తెప్పించి వీనికి కట్టి చేతికి ఒక ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అన్నాడు. ఇంట్లోకి వచ్చేసాక కూడా చెప్పులు వేయాలా? చూడండి. చెప్పులు ప్రశస్త వస్త్రం తొడిగించి చెప్పులు ఎందుకు తొడిగించమన్నాడంటే తన స్థాయి పెంచడానికి. ఎవరి స్థాయి? రాజు కుమారుడని జనులు తెలుసుకోవడానికి ఆ స్థాయి, ఆ మాట సందర్భం రాయబడిందండి. స్థాయి కోసమే అక్కడ చెప్పులు వాడాడు. ఇప్పుడు మనము మన పాద రక్షణ అంటే పాదాలు బాగుండడం కోసం మనం చెప్పులు వాడతాం. మరి దేవుని దగ్గరికి ఇప్పుడు పేతురు గారు కూడా పారిపోవడానికి పాదం బాగుండాలి కాబట్టి చెప్పులు వాడమని చెప్పాడు దేవదూత గారు. మరి మోషే దగ్గరికి రాగానే దేవదూత గారు ఏం చెప్పారంటే పరిశుద్ధ స్థలం కనుక చెప్పులు ఇప్పమన్నారు. చెప్పులు ఇప్పితేనే ఇక్కడ పరిశుద్ధత దొరుకుతుంది దానికి. ఇది వదిలేసి వీరు ఏదేదో చెప్తున్నారు. ఇక ఇంత పొడుగు చూపించడానికి బ్రదర్స్ ఈయన సబ్జెక్టు చెప్పుల ఇది ఇప్పుడు చెప్పాడు. ఎక్కడ సభలో అక్కడ ఇక్కడ అంటున్నారు. సభలో అంతా సువార్త నడుస్తుందండి. మీ ముచ్చట్లు నడుస్తున్నాయండి. అది ఎందుకు మీకు అర్థం అవ్వట్లేదు? ఎక్కడ సభలు జరిగినా ముచ్చట్లు బ్రదర్, సువార్త కాదు. బైబిల్ నుంచి చెప్పినంత మాత్రం సువార్త కాదు. సువార్త అంటే శుభవార్త.
సపోజ్గా చెప్తాను, నా కుమారుడు 10th చదివిండు. జస్ట్ నేను ఫస్ట్ చూశాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి. లేదా మా కుమారుడే చదివాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తను తెలుసుకొని నాకు చెప్పడానికి డాడీ నీకు ఒక శుభవార్త అన్నాడు. శుభవార్త అంటే ఏంటిది? ఏంటిది అంత శుభవార్త ఏంటిదంటే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అది శుభవార్తే కదా, నా కుమారుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన శుభవార్త. అంటే నాకు తెలియనిది నా కుమారుడికి తెలిసింది ఆయన చెప్తున్నాడు కాబట్టి అది శుభవార్త అవుతుంది. శుభవార్త అంటే ముందు ఉంటుంది. బైబిల్ చదవగానే నీకు అర్థం కాదు. ఆ? అర్థమైన కూడా సువార్త అంటే ముందుదే. మీరు చెప్పేది సువార్త కాదు. సువార్త అంటే ఏంటి చెప్పండి నాకు. ఆ? ఇది బ్రదర్స్ ఇంత పెద్ద లెంత్ అయినా, ఎందుకంటే ఈయన నాదే సత్యము అంటాడు. అందుకని ఎవరు బైబిల్ చదవరు అంటాడు. మరి నువ్వు చదివితే ఇలాంటివి ఉండొద్దు కదా, నువ్వు ధ్యానిస్తే ఇలాంటివి ఉండొద్దు కదా. కాబట్టి ఈ వీడియో తీయడానికి ఇష్టపడుతున్నానండి. ఈయన గురించి వీడియో మాట్లాడాలని కూడా లేదు, ఎందుకంటే ఊరికే ఆయనదే చెప్తూ ఉంటాడు, వినడు, చేయడు, గ్రహించడు. ఎదుటి వ్యక్తి నా గురించి మాట్లాడాడంటే నేను కరెక్ట్గా మాట్లాడాలి లేదా పరీక్షించుకోడు, ఇలాంటివి ఏమి ఉండవు. ఎదుటి వ్యక్తి మాట్లాడితే మేము పరీక్షించుకుంటాం, లోబడతాం. ప్రతి ఒక్కటి వీడియోలు చేయాలంటే ఫటా ఏదైనా చేసేసిపోదు. అది కాదు. దేవుడు మనల్ని వచ్చి రేపు ఆయన ఈరోజు వచ్చినా కూడా బల నమ్మకమైన దాసుడు, మంచి దాసుడు అని మెచ్చుకోవాలండి. నా భుజముల మీద చేసి నన్ను పట్టుకొని వెళ్ళాలండి, తీసుకెళ్ళాలి, ఆయనతో పాటు వెళ్ళాలి. కాబట్టి వినయమైన హృదయము గల వారి హృదయములో ఆయన ఉంటాడు. హృదయం అనగానే గుండెకాయ కానే కాదు, మీరు అందరు దృష్టిలో పెట్టుకోండి. అందరు గుండెకాయని అంటారు, గుండెకాయ కాదు. హృదయము అనగానే ఒక దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో ఆయన బయలుపరుస్తుంది, క్లియర్గా చెప్పడానికి నేను ఇష్టపడతాను. హృదయం అనగానే కనిపించని ప్లేస్. అది మన చుట్టూ ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, కానీ కనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక మళ్ళీ లోకానుసారం వేరే ఎందుకు, మనలోనే ఉంటుంది కానీ అది ఎవరికీ కనిపించదు. హృదయం అనగానే ఇక్కడ ఉందా ఎక్కడ కాదు. ఓకేనా? అందులో అంటున్నాను. మన శరీరము ఆ హృదయానికి ఆలయము, ఆ హృదయంలో ఆయన ఉంటాడు. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. ఈ శరీరానికి హృదయం ఉండాలి, హృదయం పెడుతున్నాడు ఆయన, ఆ హృదయంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ హృదయము పరిశుద్ధంగా ఎవరు ఉంచాలి? మనం ఉంచాలి. ఇది ఇక్కడ సబ్జెక్ట్. ఓకేనా? మరి దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును కాక. బ్రదర్స్ సరి చేసుకోండి, సరి చేసుకుంటే బాగుంటుంది. దేవుని మాటలు నిజాయితీగా మాట్లాడితే బాగుంటుంది. ఉన్నట్టుగా చెప్పండి. కల్పితాలు అయిపోతాయి. మీరు లోకానుసారంగా ఏం చెప్పినా కలితారు. అర్థం చెప్పండి. ఏమని? ఇప్పుడు లోక సువార్తలో, మార్కు సువార్తలో 16వ అధ్యాయం 15వ వచనం ఉంది. దాని అర్థం చెప్పండి. సర్వలోకానికి ఎలా వెళ్ళగలము? మీరు గ్రహించండి, ధ్యానించారా? సర్వ సృష్టికి సువార్త ఎలా ప్రకటించగలము? మరి సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే శుభవార్త. అది ఏంటిది? రాజ్య సువార్త, లేదా పరలోక రాజ్య సువార్త, లేదా దేవుని రాజ్య సువార్త. ఇవి రెండేనే. సువార్త అంటేనే ఒకటి రాజ్య సువార్త మాత్రమే. దేవుని రాజ్య సువార్త లేదా పరలోక రాజ్య సువార్త. ఒకటే సువార్త. మొదటిగా రెండో సువార్త ఉండే. రెండో సువార్త ఏంటిది? రక్షణ సువార్త. రక్షణ సువార్త యేసు ప్రభువుల వారు ప్రాణం పెట్టడం వలన, ఆయన రక్తం కార్చడం, అందరికీ రక్షణ వచ్చేసింది. రక్షణ సువార్త కానే కాదు. ఇప్పుడు యేసు ప్రభువుల వారు చిలువకి ఎక్కారు, చనిపోయారు, తిరిగి లేచారు, మన కోసం రక్తం కార్చారు, ఇవన్నీ జరిపిన సందర్భం. ఇది సువార్త కానే కాదు, సాక్ష్యం అవుతుంది. మన కోసం ప్రాణం పెట్టాడు దేవుడు అనే విషయము సాక్ష్యం అవుతుంది. సాక్ష్యం అంటే మన జీవితంలో మేలు జరుగుతుంది కాబట్టి సాక్ష్యం చెప్పుకోవచ్చు. ఇది కావాలంటే గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, న్యాయం కోసం వెళ్ళండి బ్రదర్స్, న్యాయం కోసం పోరాటపడాలని. విజయప్రసాద్ రెడ్డి గారు మారుతారని నాకు లేదు, ఎందుకంటే కొన్ని విషయాలు చూస్తే ఒకరికి ఫైనల్ చేయొచ్చు, కానీ ఇక మీ ఇష్టం. దేవుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి నేను కూడా చెప్పేది నీతిమంతులకి. ఇప్పుడు నేను అడిగిన విషయం మీరు వీడియో చూసిన మీ చర్చికి వెళ్ళి ఎవరైనా చూసినట్లయితే మీరు అడగండి, చూద్దాం. మిమ్మల్ని రానివారు చర్చికి మీరు రావాల్సింది కూడా అవసరం లేదంటాడు. ఎదురుగా మాట్లాడితే ఎవరికి నచ్చదండి. అది నీతిమంతులు మాత్రమే సహిస్తారు. అదేందా? ఇప్పుడు ఆయన నా గురించి ఏదన్నా, నేను చాలా వీడియోలు పెట్టాను ఆయన గురించి. అలా ఎవరైనా పెడతారంటే ఈయన గురించి పెట్టడానికి కారణము నాకే సత్యం తెలుసు అంటాడు. అందుకు నీకు సత్యం తెలియదు అనడానికి ఈ వీడియో. కాబట్టి ఇది బ్రదర్స్, దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును కాక. లెంత్ అయినా కూడా నేను ఎన్నిసార్లు రివర్స్ చేసి చూపించాను, ఎందుకంటే ఒక్క మాట కూడా మిస్ అవ్వద్దు. మీరు నేను ఏదైనా కరెక్ట్ కాదని మాట్లాడిన మీరు కామెంట్ రూపంలో పంపొచ్చు.
దానికి నేను రిప్లై ఇస్తాను. దేవుని చిత్తమైతే మీ అందరికీ బయలుపడుతుంది కాక. వందనాలు.